టు బిగ్ డిబేట్. నమస్తే అమ్మా. నమస్తే రాజా. నమస్తే. ఎలా ఉన్నారు? టెన్స్గా ఉన్నారా? ఎందుకంటే ఈ ఒంటరి పోరాటం యాక్చువల్గా చిన్నప్పుడు సినిమా గుర్తు వచ్చింది, ఒక లారీ 100 తుపాకులని. ఇప్పుడు అట్లా ఉంది ఈ పరిస్థితి. ఇంతమంది చుట్టూ శత్రువులు, ఒక్కదాని పోరాటం చేస్తున్నావు. సరే, రాజశేఖర్ ఎట్లాగో సపోర్ట్ ఉంటారు, అది వేరే విషయం. ఇంత 5 ఏళ్ల ఈ సుదీర్ఘ అలుపెరగని, అది కూడా వ్యయ ప్రయాసలు, అవమానాలు ఒకటి కాదు కదా. ఇంత జరిగినప్పుడు ఎక్కడో దగ్గర ఇక సాధించేద్దాం, ఇక అది మన వల్ల కాదు అన్న భావన ఎప్పుడైనా వచ్చింది అసలు? అంటే యూజువల్గా ఏ రోజుకి ఆ రోజు, ఈ రోజు ఇది చేయాల్సింది ఉంది, ఈ రోజు ఇష్యూ ఉంది, ఈ రోజు ఇది ఎట్లా చేయాలా, సాల్వ్ చేసుకోవాలా, ముందరికి వెళ్ళాలా. ఓకే. కొన్నిసార్లు ఎస్ డిసప్పాయింట్మెంట్స్ తోటి వచ్చాయి, కానీ ఆల్మోస్ట్ ఇమీడియట్లీ విదిన్ 1 to 2 days మళ్ళీ హోప్, యూ రికవర్ ఫ్రమ్ దట్. ఓకే ఓకే, దిస్ ఇస్ సెట్ బ్యాక్, వాట్ నెక్స్ట్ ఏం చేయాలి ఆలోచించడం. బికాస్ ఇది మనకి తెలిసిన విద్య కాదు, తెలియని విద్య. అదే కదా, డాక్టర్వి, పైగా బిజియెస్ట్ డాక్టర్. సో ఏమి ఎక్స్పెక్ట్ చేయాలో ఏమి ఎక్స్పెక్ట్ చేయకూడదో తెలీదు. ఏమి ఎట్లా ఉంటుంది అని తెలిసింటే ప్రాబబ్లీ ఇది ముందే ఎప్పుడో వదిలేసేదాన్నేమో. అది ఏమీ తెలియదు, ఇగ్నరెన్స్ ఇస్ బ్లెస్. అదే బ్లెస్సింగ్. ఈ రోజు ఈ ఇష్యూ ఉంది, ఈ రోజు ఈ ఇష్యూకి ఎట్లా సాల్వ్ చేసుకోవాలి, నాకు తెలియకపోతే 10 మందిని అడ్వైస్లు అడుగుతాము, అడ్వైస్ని బట్టి ఒక డిసిషన్కి వచ్చి ఓకే ముందరికి వెళ్దాము, అంతే. సో ఒక రకంగా ఇప్పుడు సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేయగలిగినంత న్యాయ శాస్త్రానికి సంబంధించిన ప్రావీణ్యం వచ్చేసింది. ప్రాబబ్లీ ఐ డోంట్ అగ్రీ విత్ దట్. ఎందుకంటే ఒక పేషెంట్ హాఫ్ డాక్టర్ అని అంటారు, బట్ అది కాదు, అట్లానే నాది కూడా కాదు. ఫిగర్ ఆఫ్ స్పీచ్ అంతే. ఫిగర్ ఆఫ్ స్పీచ్ కొంతవరకు అవగాహన ఉంది. నెక్స్ట్ టైం సుప్రీం కోర్టుకి వెళ్ళాలన్నా, హైకోర్టుకి వెళ్ళాలనే ప్రాసెస్ ఏంటి అని అర్థమవుతుంది, లాంగ్వేజ్ అర్థమవుతుంది, అంతవరకు. కానీ నాతో అంటుంటుంది అప్పుడప్పుడు నేను లా చదువుతాను అని చెప్పి. అదే చదివేయచ్చు ఇప్పుడు, ఎందుకంటే వ్యవస్థలో లొసుగులు తెలిసాయి. సో వాటిని ఓవర్కమ్ అవ్వడానికి ఏం చేయాలో కూడా తెలిసి వచ్చింది కదా. సరే, అవన్నీ వదిలేస్తే మొదట పెట్టిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా జరిగిన వాటిలో ఇంకా కొన్ని ప్రశ్నలు అట్లాగే ఉంటున్నాయి. 5 ఏళ్ల క్రితం ఈ హత్య జరిగినప్పుడేమో ఒక్కటిగా ఉన్న కుటుంబం 5 ఏళ్ళు వెనక్కి తిరిగేటప్పటికి చిన్నాభిన్నం అవటం ఒక ఆస్పెక్ట్ అయితే, మీరు ఒక పక్క, ఇద్దరే ఇంకెవరున్నారు, మిగతా అంతా ఒక పక్కకి వెళ్ళిపోయారు. సరే, అది వాళ్ళ కారణాలు ఏంటో తర్వాత చూద్దాం. ఇదంతా అసలు ఇట్లా జరిగింది కదా. ఆయన మర్డర్ జరిగిన రోజు మీకు అసలు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? అరౌండ్ 6:16 చాలా కాలం నుంచి మా దగ్గర మాకు చేదోడు వాదోడుగా వ్యక్తి ఉండేవాడు, కృష్ణారెడ్డి అని. పిఏ కృష్ణారెడ్డి. అతను ఫోన్ చేసి, నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి పిల్లతోనే పిలుచుకుంటాము, రాజశేఖర్ బావ మనకు లేరు, ఏమైంది కృష్ణారెడ్డి అన్నాను. అంటే బ్లడ్ వామిటింగ్ అనుకుంటాను, బాత్రూంలో బ్లడ్ అంతా ఉంది, బాత్రూంలో పడి ఉన్నాడు. సో అప్పటికి అతనికి తెలీదా? తెలిసి అతను అట్లా చెప్పాడు? నేను తెలియదని అనుకున్నాను అప్పుడు. ఓకే. బట్ కానీ తర్వాత అర్థమైంది అతను కూడా పార్ట్ ఆఫ్ దట్. పూర్తిగా అవగాహన ఉండి తను పూర్తిగా అతనితో చెప్పించారు అనుకోవచ్చా? అతనితో చెప్పించారు, కానీ వాళ్ళు అనుకున్నట్లు జరిగినట్లేదు. ఓకే. సో అది పెద్ద కన్వర్సేషన్ కూడా కాదు, less than 1 minute. అంటే బావకి అప్పటికే స్టంట్ వేస్తున్నారు. అవును, అది ప్లస్ సిగరెట్స్ తాగుతుండేవాడు, ఆల్కహాల్ తీసుకునేవారు. సో జరిగిండొచ్చేమని కూడా నేను అనుకున్నాను. నాకు ఈ బ్లడ్ వామిటింగ్ అనేది తెలియదు, బట్ చనిపోవడం అనేది పుట్టిన ప్రతి మనిషి చనిపోవాల్సిందే కదా. సో అట్లా చనిపోయారు అనుకొని నేను ఎక్కువ పొడిగించడం కూడా లేదు, ఎందుకంటే పక్కనే వాళ్ళ అమ్మ ఉంది కొంచెం దూరంలో. తను వెంటనే తెలిస్తే, సో దాన్ని ముగించేసి పైకి వెళ్ళిపోయాను. పైకి వెళ్ళిపోయి అదే బ్లడ్ వామిటింగ్ అంటున్నాడు కదా, ఏమై ఉండొచ్చు అని చెప్పి మా ఇంట్లో పనిచేసే పిల్లాడు ఉన్నాడు, అంటే పులివెందులు. తనే సాయంత్రం
చపాతీలు చేసి ఇవ్వడము, ఆమ్లెట్ చేసి ఇవ్వడం, ఆయన అట్లాంటివన్నీ భోజనం ఏర్పాటు. చూసుకునేవాడు. వాడికి ఫోన్ చేస్తే వాడు సార్ నేను లేను సార్ ఇంట్లో, కాణిపాకం పోయినాను, వస్తూ దారి మధ్యలో మా అక్క వాళ్ళ ఇంట్లో ఆగిపోయాను అన్నాడు. అంటే నేను ఎందుకు కాల్ చేశానంటే ఏం జరిగిండొచ్చు అనేది తెలుసుకోవడానికి. అదే కొంచెం అప్పటికి కొద్దిగా డౌట్ ఎక్కడో. అంటే బ్లడ్ వామిటింగ్ అంటున్నాడు. అసలు చాలా ఎక్కువ తాగాడా లేకపోతే మీకు తెలుసు అది ఫోన్ వచ్చిన విషయం? పక్కనే ఉంది. ఫోన్ వచ్చిన విషయం తెలుసు, ఏం జరిగిందో క్లియర్గా లేదు. బట్ అప్పుడు తను పైకి రమ్మన్నాను నేను. ఇద్దరు పైకి రమ్మని చెప్పి పైకి తీసుకెళ్ళి చెప్పాడు ఇట్లా. అమ్మ ఉంది కనుక వినకూడదని. సో బెడ్రూమ్కి వెళ్ళాక చెప్పాడు ఇట్లా Okay. దాన్ని చనిపోయాడు అని చెప్పేసి అని చెప్పి దెన్ బాత్రూమ్కి వెళ్ళి ఫోన్లు చేసుకుంటున్నాడు. నేను పిల్లలకి ఫోన్లు చేయడం మొదలుపెట్టాను అప్పుడు వెంటనే. బికాస్ అప్పటికి మార్నింగ్ బాబు ట్యూషన్కి వెళ్ళినాడు, ఓకే. పాప సైక్లింగ్ వెళ్ళింది. సో వాళ్ళిద్దరూ ఇంట్లో లేరు, ఇంటికి రమ్మని చెప్పాలి కదా. సో టీచర్కి ఫోన్ చేయడము, పాపకు ఫోన్ చేయడం చేస్తున్నాను. అప్పుడు పాప వెంటనే వెనక్కి వచ్చేసింది. అంతలో అమ్మ కింద వాయిస్ వినిపించింది. మళ్ళీ కిందికి వెళ్ళిపోయాను. అప్పటికి అమ్మ, నేను కిందికి పోయేసరికి అమ్మ కృష్ణారెడ్డితో మాట్లాడింది. ఓకే. బికాస్ షీ న్యూ సంథింగ్ వాస్ రాంగ్. అంటే అప్పటికే కృష్ణారెడ్డి అమ్మతో మాట్లాడిన విషయం మాకు తెలియదు అప్పటికి. సో అమ్మకి ఆల్రెడీ కృష్ణారెడ్డి మాట్లాడాడు, మా బిహేవియర్ చూసి ఏదో తేడా ఉందని అని చెప్పి ఫోన్ చేసింది అక్కడ. సో అమ్మకి తెలిసింది నేను పోయేసరికి. ఓకే, సరే. మీరు ఇప్పుడు ఆ అతనికి ఫోన్ చేస్తే అతను చెప్పింది నిజమా అబద్ధం? అది కూడా అదే నిజమే. నిజమేనా? ఓకే. అతను లేడు. అతను లేడు. ఇంకా నెక్స్ట్ ఎవరున్నారు నాకు? బావతో పోయిన డ్రైవర్కి ఫోన్ చేశాను, ప్రసాద్. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికి కూడా మాకు అతనే డ్రైవర్. ఫోన్ చేస్తే వాళ్ళ వైఫ్ తీసుకుంది ఫోన్. అమ్మ ప్రసాద్ ఎక్కడంటే సార్ నిద్రపోతున్నాడు, రాత్రి లేట్గా వచ్చాడు సార్ అని. అమ్మ లేపమ్మా అన్నాను. లేపి తర్వాత అడిగాను, ఎన్ని గంటలకు వచ్చారు, రాత్రి భోంచేసారా, డ్రింక్ ఏమన్నా తీసుకున్నారా అని. వాడు భోజనం అయితే సార్ టేబుల్ మీద పెట్టినాను, బట్ డ్రింక్ తీసుకోలేదు సార్ అన్నాడు డ్రైవర్. యాక్చువల్గా అది అబద్ధం. అంటే వాడు డ్రింక్ బాటిల్ ఇచ్చాడు కానీ తాగింది లేనిది చూడలేదు, బట్ నేను తిడతానేమని చెప్పి భయపడ్డాడు. ఓకే. సరేలే నువ్వు వెంటనే వెళ్ళి ఇంటికి వెళ్ళిపో అని చెప్పేసి నేను ఫోన్ పెట్టేసి కిందికి వచ్చాను. కిందికి వచ్చిన తర్వాత కృష్ణారెడ్డి దగ్గర నుంచి మళ్ళీ ఫోన్ వచ్చింది. ఏంటని అడిగితే ఇట్లా ఒక లెటర్ ఉండింది ఇక్కడ, చదివి వినిపించు అన్నాను. అది గజిబిజిగా ఉంది, చదవడానికి వీలు కాదేమో అన్నట్లు అన్నాడు. లేదు ఖచ్చితంగా చదవాల్సిందే, కొంచెం టైం తీసుకునైనా చదువు అని. ఐ రిమెంబర్ ఇట్స్ 6:20 ప్లస్ అబౌట్ 5-6 minutes కన్వర్సేషన్. చదివి దాంట్లో ప్రసాద్ నన్ను తొందరగా ఇంటికి రమ్మని చెప్పి మార్నింగ్ చచ్చేటట్లు కొట్టారు ప్రసాద్లే. అయితే జస్ట్ దానికి ముందే నేను వాడితో మాట్లాడాను, ప్రసాద్ తోటి. ప్లస్ వాడు నాకు డ్రైవర్గా ఉండేవాడు ముందు. ఓకే. హైదరాబాద్లో మా దగ్గర డ్రైవర్గా పనిచేస్తాడు. అండ్ ఎవడైనా అంత పని చేసినోడు నింపాదిగా పడుకొని నిద్రపోతుంటాడా? నిద్ర పట్టదు. ప్లస్ ఏమి చాలా అంటే మాటల తీరు కూడా తెలుస్తుంది కదా. సంథింగ్ రాంగ్. వీడు నాకు లెటర్ దొరికితే అది మర్డర్ అని తెలుస్తుంది, బట్ లెటర్ దొరికితే వీడిని కూడా చంపేస్తారు. అంటే ఏదో ఒకటి జరుగుతుంది వాడికి. వాడిని ఎందుకు, ఇప్పుడు ఆల్రెడీ వి లాస్ట్ 1 person. సో పారిపోమన్నారా? పారిపోమని ఏం చెప్పలేదు. లెటరు నేను వచ్చినంత వరకు కీప్ ఇట్ ఇన్ సేఫ్ ప్లేస్ కృష్ణారెడ్డి చెప్పాను. అండ్ ఆల్సో అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. అవును. సో ఈ లెటరు మన ప్రభుత్వం కాదు, ఇది పోలీసుల చేతికి వెళ్తే మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారో దాన్ని. ఇట్స్ ఏ గుడ్ పీస్ ఆఫ్ మెటీరియల్ విట్నెస్ కదా. మామూలుగా అయితే ఏం తెలియనప్పుడు అదే నిజం అనుకుంటాం. కనీసం అదనే ఉంది అని చెప్పేసి దాన్ని నువ్వు సేఫ్ గార్డ్ చెయ్యి, నేను వచ్చిన తర్వాత నేనే ఇస్తాను పోలీసులకి అంటూ అది కూడా చెప్పాను. ఇది కరెక్ట్ కాకపోవచ్చు నేను చెప్తుండేది, బట్ అది ఏమైనా కాన్సిక్వెన్స్ ఉంటే కూడా నేనే తీసుకుంటాను. ఎందుకంటే ఫోకస్ అంతా దాని మీద పెట్టారు కదా మీ ప్రత్యర్థులు. కరెక్ట్. అది లెటర్ ఎందుకు దాయమన్నారు
అది చెప్పేటప్పుడు కూడా నాకు తెలుసు అది తప్పేమో అని కూడా, దీనికి ఏమైనా పనిష్మెంట్ Okay. ఏమైనా ఉంటుందని కూడా ఓకే యూ ప్రిపేర్డ్ ఫర్ దట్. ప్రిపేర్డ్ ఫర్ దట్. ఎందుకంటే వన్ సైడ్ ప్రసాద్ అనే వ్యక్తికి ఏం జరుగుతుందనే బట్ అప్పటికి మనసులో భయం. ఆ లెటర్ దాయబనేటప్పటికి చనిపోయిన చంపబడ్డాడని తెలిసిపోయిందా? అంతే కదా, అంటే ఆ లెటర్ లో ఉన్న matter కంటెంట్ బట్టి. చూస్తే కొట్టాడు నన్ను, సాగు కొట్టాడు అనేది అది. కరెక్ట్. సో బట్ కానీ ఇంకా అది నేను అక్కడితో ఆగాను, ఎందుకంటే మేము ఊరికి పోవడానికి కూడా పోతున్నాం కదా, అది ఇంకా వేరే వాళ్ళకి కూడా చెప్తే నేను నాతో పాటు ఇంకా వేరే వాళ్ళని కూడా దోషులు చేసినట్లు అవుతుంది కదా అని ఓకే అప్పుడే మా అన్న ఎంటర్ అవుతున్నాడు ఇంట్లోకి. అన్న లెటర్ ఉంది అని అంతవరకు వచ్చింది, ఆఫీసర్. ఆపేసాను. ఎందుకంటే మళ్ళీ అన్నను కూడా ఇరికించిన అవుతాను, దీంట్లో గేల శిక్ష పడితే నాకే బన్నీ అని చెప్పి. సో తర్వాత ఇంకా అసలు ఇక్కడ మీ ఫ్యామిలీలో ఒకటిగా ఉన్న పిఏ కృష్ణారెడ్డి మీకు వ్యతిరేకంగా ఎందుకు మారిపోయాడు అసలు? ఎట్లా, ఎందుకు అనిపించి అతన్ని ఎట్లా మార్చారు అనేది పోనీ అట్లా చూస్తే అది ఒక రకమైన ఇది ఇట్స్ $1 million క్వశ్చన్ ఇప్పటికీ. అంటే Money ఇప్పుడు కృష్ణారెడ్డి ఒకటే కదా, యాక్చువల్లీ ఆయన పిఏ కూడా కాదు, అంటే మామూలుగా అన్ని చూస్తూ అన్ని ఉండేవాడు చూసుకుంటూ ఉండేవాడు. అనఫిషియల్ గా. Unofficially, unofficially. అంటే సొంత మనిషిలాగా సొంత మనం మనిషి, ఉంటాం కదా. సొంత మనిషి, అంతే. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే సొంత మనిషి ఉన్నప్పుడు వాళ్ళు నమ్మకంగా అన్ని చేస్తుంటారు. ఆయన కాలేజీలో ఉన్నప్పటి నుంచి మాకు హెల్ప్ చేస్తున్నాడు. తర్వాత చదువు కుటుంబానికి. అయిపోయింది, కుటుంబానికి అంటే కాలేజ్ చదువుల దగ్గర నుంచి మా ఫాదర్ ఇల్లా ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ Okay. ఈజ్ అప్బ్రింగింగ్. Okay. తర్వాత జాబ్ ఇప్పించడం అయితేమి, నౌ హీ గాట్ పిహెచ్డి అంటే త్రూ మై ఫాదర్ ఇన్ లాస్ ఎంకరేజ్మెంట్. అంటే అక్కడ దాకా రీచ్ అయ్యాడు. లైబ్రేరియన్ తనకు చదివింది బీకామ్ ఏమో సంథింగ్ లైక్ దట్, బట్ ఎవెన్చువల్లీ ఈ బికేమ్ లైబ్రేరియన్. సో అన్ని దానిలలో అంటే ఇంట్లో తలలో నానుకులాగా ఉండేవాడు. అదే నీకు అర్థమైంది. వన్ ఫ్యామిలీ మెంబర్ లాగా ఉండిపోయాడు. కానీ ఎలా అసలు ఒకటి, నంబర్ 2 ఈయన తలుపులు వేసి పడుకుంటారు కదా జనరల్గా మనం ఎవరైనా. ఈయనకంటే ముందు ఆ ఇంట్లోకి ఎవరో వచ్చి ఉంటారు కదా, ఎవరో వచ్చి ఉండాలి ఉండి ఉంటారు కదా. అదే అని లేదా మేము ఈయనే తలుపు తీసాడైనా. ఇవి సిబిఐ దర్యాప్తులో ఏం తేలింది? ఇప్పుడు ఆయన లోపలికి వచ్చి తిన్నారా, తాగారా అన్ని పక్కన పెడితే పడుకున్నాడు కసి. న్యాచురల్లీ తర్వాత మనం చేసేది పడుకోవటమే కదా. నార్మల్ గా ఇంట్లో నాన్న ఒక్కడే ఉంటాడు, అదే కదా, అది నేను అనేది. తలుపులు నాన్నే వేసుకోవాలి. సో లోపల ఉంటే ఎవరికి లోపలికి వచ్చేదానికి ఛాన్స్ ఉండదు. ఓకే, అది అందుకే నాంది. డోర్ తెరిచి ఉన్నింది. కృష్ణారెడ్డి రంగన్న లోపలికి వచ్చి వెళ్ళినప్పుడు డోర్ తెరిచి ఉన్నది. డోర్ తెరుచుకొని లోపలికి వెళ్ళాడు. దే డిడ్ంట్ బ్రేక్ ఓపెన్ ద డోర్. బట్ ఛార్జ్ షీట్ ప్రకారము సిబిఐ వాళ్ళు చెప్పిన దాని ప్రకారము రాత్రి నాన్నని ఇంట్లో వదిలిపెట్టాక కొద్దిసేపు తర్వాత గంగిరెడ్డి వచ్చాడు. గంగిరెడ్డి రాత్రి ఇంట్లోనే ఉండిపోయినాడు. అది ఫాదర్కి తెలుసా? నాన్న మేల్కొని ఉన్నప్పుడే గంగిరెడ్డి వచ్చాడు. ఓకే. సో అగైన్ ఆ తర్వాత గంగిరెడ్డి వీళ్ళని లోపలికి అంతే. ఇక ఒక మనిషి ఉంటే చాలు, అదే నేను చెప్పేది. ఈజ్ ద ఓన్లీ గై. సో అప్పటిదాకా గంగిరెడ్డి కూడా మీ సొంత మనిషి లాంటి సొంత మనిషి అంటే పిఏ కృష్ణారెడ్డి అంత కాకపోయినా దాదాపు అంతే. గంగిరెడ్డి ఫ్యామిలీకి 40 years గా ఎస్ ఫ్యామిలీతో అసోసియేట్ అసోసియేషన్ ఉంది. వాళ్ళ అబ్బ టైం నుంచి, సునీత వాళ్ళ అబ్బ దగ్గర నుంచి, ఏది రాజారెడ్డి దగ్గర చిన్న యాజ్ ఎ యంగ్ బాయ్. ఇప్పుడు ఇవాళ రేపు మన పల్లెలలో కూడా చూస్తుంటే పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు దే విల్ బి వాళ్ళతో ఉంటారు, ఆ ఫ్యామిలీకి అటాచ్ పొలిటీషియన్స్ చుట్టూ తిరుగుతుంటారు కదా. అట్లా తన సింగిల్, పెళ్లి కూడా కాలేదు. సో వెరీ ప్యాషనేట్ అబౌట్ పాలిటిక్స్. సో అతను లోపలికి వచ్చి ఉన్నాడు కనుక అది ఈయనకి తెలుసు. అయితే మీ నాన్నకు కూడా తెలుసు, యాజ్ పర్ ఛార్జ్ షీట్ కూడా. యాజ్ పర్ ఛార్జ్ షీట్ నాన్నకు కూడా తెలుసు. అతను ఆటోమేటిక్గా ఒక మనిషి ఉంటే ఏమంది తలుపు తీసి, అంటే ఫస్ట్ పిఏకి సంబంధం ఉన్నా లేకపోయినా మిగతా వాళ్ళకి సంబంధం ఉంది. తర్వాత పిఏని కూడా కలుపుకున్నారో లేదా ముందు నుంచి అంతా ఒకటనో తెలియదు. ఇక అది ఎట్ టు బి క్వశ్చన్. క్లియర్డా? అనుమానాలు అయితే ఉన్నాయి ఛార్జ్ షీట్లో. ఎస్, అది ప్రూఫ్ లేక అక్కడే అయిపోయింది. కృష్ణారెడ్డి ఏం చేశాడంటే, సరే ఇప్పుడు జగన్ వైపుకి వెళ్ళి అది వాళ్ళ సైడ్కి వెళ్ళిపోయాక భాస్కర్ రెడ్డి మొత్తం ఏదైనా కానీ ఆ నిందితుల సైడ్కి వెళ్ళిన తర్వాత
ఈయన వైపు వేలెత్తి చూపించాడు. ఎస్. రాజశేఖర్ వైపు వేలెత్తి చూపించి ఈయనే కారణం అన్నట్టుగా ఒక రకమైన ఇంప్రెషన్ క్రియేట్ చేశాడు. యాక్చువల్గా మీకు బావ అవుతాడు కదా ఆయన, అల్లుడుగా అవటానికి ముందు మీ సొంత అక్కే కదా, అక్క హస్బెండే కదా. నాకు తెలిసి తెలియని వయసులో వాళ్ళ పెళ్ళయింది. అంటే దాదాపు నేను నా జీవితకాలం అంతా ఆయన చూస్తూ పెరిగాను. అంటే అదే పిల్లడిగా ఉన్నప్పుడు, చిన్న పిల్లడిగా ఉన్నప్పుడు, అంటే ఫాదర్ లాగా. సో కానీ ఏంటంటే అంటే మీరు అల్లుడు అనుకున్నారు, అది అల్లుడు ఆస్తులు గోల ఏదో దీని గురించి అని చెప్పి, ఆస్తి కోసం అని చెప్పి. సో అందుకని వాళ్ళు అది ఎత్తుకుని ఉంటారు. మోస్ట్లీ ఎవరైనా అదే చేస్తుంటారు ఇట్లాంటివి. కానీ మీకు చాలా మందికి తెలియదు అంటే అసలు మీరు ఏం చేస్తారో చాలా మంది తెలియదు. ఏం చేస్తారు అమెరికాలో కదా మీ వ్యాపారం? నేను ఇప్పుడు 1992 జనవరిలో అమెరికాకి వెళ్ళాను. అక్కడ కొన్ని సంవత్సరాలు పనిచేసి నాకు గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత ఈవెన్ పనిచేసే టైంలో కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాడిని. యాక్చువల్గా రియల్ ఎస్టేట్ ఏజెంట్ అక్కడ ఇక్కడ యుఎస్లోనే. తర్వాత రియల్ ఎస్టేట్ ఏజెంట్గా పనిచేస్తూ నా ఐటీ బిజినెస్ స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఇంతవరకు 20 సంవత్సరాలు. ఇప్పటికీ ఐఎమ్ స్టిల్ డూయింగ్ దట్ బిజినెస్. అక్కడ అమెరికాలో యువర్ గ్రీన్ కార్డు సిటిజనా? ఇప్పుడు సిటిజన్. ఓకే. సో దానికి తోడు మళ్ళీ వి ఆల్సో గాట్ ఇన్ టు బీపీఓ. సో ఇండియాలో we provide business processing outsourcing services to many companies in Florida, Texas, New York, many other states actually. So I have Indian office lo roughly 70-75 people. US lo around 60 people. Financially you are sufficient. Well. Yeah. We both of us, she came to tanu US ko ochindi 96లో. నా పెళ్ళైనప్పుడు జస్ట్ గ్రీన్ కార్డు గురించి వచ్చింది. వచ్చి గ్రీన్ కార్డుకి అప్లై చేసి మళ్ళీ వెనక్కి వచ్చేసి ఇంకా చదువుతుండింది. దెన్ అగైన్ మళ్ళీ 97లో వెనక్కి వచ్చావా? 97 ఆగస్ట్లో వెనక్కి వచ్చాను. ఓకే. ఒక 2 years తప్పితే 2000 నుంచి తను కూడా స్టార్ట్ చేసింది వర్క్ చేయడం. సో నాకు నా వ్యాపారంలో నాకు ఫస్ట్ ఇయర్ నుంచే ఐఎమ్ ప్రాఫిటబుల్. వెరీ బిగినింగ్ సర్వీస్ కదా, దాంట్లో అయితే సర్వీస్ ఏముంది, కమిషనే కదా, దాంట్లో ఇంత అయితే ఇంత అనేది వస్తుంది. సో కాబట్టి ఎప్పుడు డబ్బులు లాస్ అయింది లేదు, ఎప్పుడు సఫిషియెంట్. అసలు డబ్బుల ప్రాబ్లం అనేది ఇక్కడ ఒక కొద్ది రోజులు ఉన్నింది. ఇప్పుడు అంటే మా ఫాదర్ ఇన్ లా ఒక ఫ్యాబ్రికేషన్ కంపెనీ స్టార్ట్ చేశారు కడపలో. అది బిగినింగ్ లో వ్యాపారం సరిగా నడవక కొద్ది రోజులు అది దాని వలన. బట్ నా ఈ 20 సంవత్సరాల్లో నేను ఒక్కరోజు కూడా మా పేరోల్ కూడా మిస్ కాలేదు. అంటే డేట్ కూడా సఫిషియంట్ అండ్ వెరీ. అదర్వైజ్ ఆస్తులు ఉన్నాయి కదా మీకు. అదర్వైజ్ ఈవెన్ ఫాదర్ కాదు కదా. కరెక్ట్. సో అది వాళ్ళు ఏంటంటే ఆస్తుల కోసం మ్యారేజ్ అనే విషయం వచ్చినప్పటికి అట్లా తీసుకొచ్చి డైవర్ట్ చేయడానికి చూశారు. బట్ అక్కడ ఉన్నదంతానేమో వేరే వాళ్ళు ఎవరు కూడా మీ సొంత మనుషులు కాదు. అక్కడ సీన్లో ఉంది. సపోజ్ ఆర్గ్యుమెంట్ సేకు మీరే చంపించారు అనుకుంటే, ఆ రోజు అక్కడ ఉన్నదంతా మీ మనిషి అంటూ ఎవరు లేరుగా అక్కడ. అంటే తెలిసిన వ్యక్తి గంగిరెడ్డి ఉన్నాడు. గంగిరెడ్డి దస్తగిరి అంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు దస్తగిరి డ్రైవరు నాకు అంతవరకే కదా. అంతవరకే. బట్ ఇంతవరకు వాళ్ళు చెప్పలేదుగా ఈ మాట, మీరు ఈ పని చేయించారని చెప్పి. వాళ్ళు చెప్పలేదు, కానీ వీళ్ళు వేరే వాళ్ళతో చెప్పించేవాళ్ళు. అంటే నేను అనేది అదే సీన్ ఆఫ్ అఫెన్స్ లో ఉన్నవాళ్ళు ఎవరు కూడా ఈ పేరు చెప్పలేదు. రాజశేఖర్ రెడ్డి కానీ సునీత కానీ ఇద్దరు కలిసి కానీ ఈ పని మాతో చేయించారని ఎవరో చెప్పలేదు. ఇట్ ఈస్ ఓన్లీ కృష్ణారెడ్డితో చెప్పాడో ఏదో అది వేరే, అంతే కదా. అంతవరకే కదా యాజ్ ఆఫ్ నౌ. ఈ నలుగురు అయితే చెప్పలేదు, మెయిన్ పర్సన్స్ ఎవరు చెప్పలేదు. సో దట్ ఈజ్ అక్కడికి మీ విషయం వచ్చినప్పటికి ఒక రకంగా రూల్ అవుట్ అయిపోయినట్టు. అంటే ఏవి ఫోన్ కాల్స్ ఇంకోటి ఏదైనా ఉండాలి కదా. అసలు నథింగ్. అంటే చాలా ఉండాలి. బహుశా గంగిరెడ్డితో ఆ మధ్యకాలంలో ఎప్పుడు మాట్లాడింది కూడా లేదు. ఎందుకన్నా మామూలుగా అయితే అప్పుడప్పుడు ఉద్యోగాల గురించి వాటి గురించి ఫోన్లు చేస్తుంటాడు. జస్ట్ ఇమ్మీడియట్ పాస్ట్ కనీసం 1.5 months ఐ డోంట్ థింక్ ఈవెన్ తను కాల్ చేసింది కూడా లేదు. సో కూడా మీరు వెరీ సాఫ్ట్ గోయింగ్ పర్సన్.
ఇప్పుడు ఆ తర్వాత ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సిస్టర్గా చెల్లిగా జగన్కి ఎప్పుడు ఫోన్ చేసావమ్మా నువ్వు, లేకపోతే జగన్ నీకు ఫోన్ చేశాడా? సో ఇది మేము ఇంట్లో నుంచి అరౌండ్ 6:20కి తెలిస్తే మేము 7:20కి అంతా బయలుదేరాము. శంషాబాద్ టోల్ గేట్ దారిదాపుల్లో తెలిసింది ఇది మర్డర్ అని మాకు. మీకు మాకు తెలిసింది. దారిలో ఆ. అప్పుడే మళ్ళీ కాల్స్ వచ్చాయి, పోలీస్ కేసు పెట్టాలని అడుగుతున్నారు, అట్లా ఆ కాల్స్ వస్తుంటే దట్స్ వై మాకు తెలిసింది, నాకు అమ్మకు తెలిసింది. అక్కడ నుంచి ఇంకా కొంచెం దూరం పోయినాక మళ్ళీ కాల్స్ వస్తున్నాయి, ఈ బరియల్ ప్లాన్స్ ఏంటి ఈరోజు చేసేద్దాము అని. అది మర్డర్ అని తెలిసినప్పుడు మీరు ఎట్లా అది ఇది కదా లీగల్ కేసు కదా. కాల్స్ వచ్చాయి. సో అప్పుడు నేను ఫోన్ చేశాను. నేను జగన్కి చేశారా భారత్కా? భారతి పిఏ PA. నవీన్కి ఫోన్ చేశాను. నవీన్కి, okay. నవీన్కి ఫోన్ చేసి ఇట్లా మాట్లాడాలి అంటే కదా, తర్వాత భారతికి కాల్ చేశాను, ఫేస్ టైంలో చేశాను. చేసి జగన్తో మాట్లాడాలి అన్న. ఇప్పుడు భారతి ఫోన్ వచ్చింది జగన్ అని, ఇట్లా బరియల్ ప్లాన్స్ గురించి అడుగుతున్నారు, ఏం చేద్దాము అని అడిగితే, నువ్వేది డిసైడ్ చేసుకుంటే అది అట్లనే పోదాము, యూ డిసైడ్ అన్నట్లుగా చెప్పారు. ఎవరు? జగన్. జగన్ అప్పటికి అతను చీఫ్ మినిస్టర్ కాదు, అప్పుడు చీఫ్ మినిస్టర్. వాళ్ళు ఫోన్లు ఉండవు అసలు. అంటే మీరు ఎప్పుడు ఫ్రీక్వెంట్గా అంటే ఎప్పుడన్నా మాట్లాడుకోవాలంటే ఫ్రీగా ఫోన్లో మాట్లాడుకునే పరిస్థితి ఉండదు. పిఎల్తో మాట్లాడాల్సిందేనా ముందు? భారతీయతోటి నేను మాట్లాడతాను, ఓకే. జగన్ అన్నతోటి ఫోన్లో మాట్లాడింది అది ఒకసారి మా కాంట్ రికాల్, నాకు గుర్తు రావట్లేదు ఎప్పుడైనా మాట్లాడింటే. ఓకే. ఎప్పుడైనా కలిసినప్పుడు అంతే, పలకరించడం వరకే, ఫోన్ ఉండదు అని అంటారు. దట్స్ ఓకే. about అంటే అసలు అతను యాక్టివ్ పాలిటిక్స్లో యాక్టివ్గా లేనప్పుడు కూడా ఫోన్ ఉండేది కదా. అంటే నేను ఎప్పుడైనా మాట్లాడాలని అవసరం నాకు ఎప్పుడు అవసరం పడలేదు, అందుకని తెలీదు. అదే నాకు అర్థమైంది. పోనీ షర్మిల మీరు అన్న మాట్లాడుకునేగలరా అప్పుడు ఫోన్లో? షర్మిల నేను స్టేట్స్లో ఉన్నప్పుడు నేను అట్లాంటిలో ఉన్నప్పుడు షర్మిల నా దగ్గరకు వచ్చింది. ఎస్ ఉన్నాము. ఇక్కడికి వచ్చినప్పుడు జనరల్గా అదే పనిగా ఫోన్లు చేసి మాట్లాడడం తక్కువే, కానీ అంటే బెంగళూరు పోయినప్పుడు కలవడము, బెంగళూరు పోయేటప్పుడు వస్తున్నాను అని కమ్యూనికేషన్. షర్మిల అయితే డైరెక్ట్ గా నెంబరే, మళ్ళీ పిఏ అట్లా ఏం లేదు. వీళ్ళ వరకు ఉంది, వీళ్ళ వరకు సిస్టమ్. అంటే భారతికి కూడా డైరెక్ట్ గా నేను మాట్లాడగలుగుతాను. ఆ రోజు అయితే దొరకలేదో ఏమో, నేను మళ్ళీ ఇట్లా చేశాను. అంటే మరి ఏదైనా కానీ షర్మిలకి అయితే నాకు వాళ్ళ అప్పట్లో నాకు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ నెంబర్లు కూడా తెలిసేది. ఓకే, మాట్లాడితే డైరెక్ట్. ఇప్పుడు మీకు సరే మీరు ఎప్పుడు 7:20కి 6:20 7:20 మధ్యలో మీకు మర్డర్ అని తెలిసిపోయింది కదా. తెలిసిపోయినప్పుడు మీరు జగన్తో మాట్లాడినప్పుడు ఇది మర్డర్ అంట ఏంటి అని చెప్పి అడగలేదా మీరు? నేను అడగలేదు, నన్ను ఆయన అడగలేదు. ఇద్దరి మధ్య రాలా, చాలా క్వైట్గా ఉంది. ఓన్లీ బర్రెలు ఏం చేయాలా అంతవరకే మాట్లాడింది. అంటే బర్రెలు అతను అడిగాడా మీరా? నేను అడిగాను. మీరు అప్పటికి మీకు తెలిసింది కదా. నాకు తెలిసింది. తెలిసినప్పుడు మనం జనరల్గా వాడు ఏంటి ఇట్లా జరిగింది ఏంటి అని అనుకుంటాం కదా. అంటే ఆయన నాకంటే పెద్ద, ఇప్పుడు నాన్న లేకుంటే ఇంకా ఆయననే కదా మీకు దిక్కు. సో ఏమున్నా కానీ చూసుకుంటాడు అని అనుకున్నాను. ఏం చెయ్యాలా అని అడిగాను, అంతే. ఇంకా ఏమన్నా అడగాలంటే ఏం అడగాలో తెలియదు. ఈ క్వశ్చన్ వచ్చింది, అడిగాను, అంతవరకే. అదే నాకు అర్థమైంది మీది. ఇప్పుడు మీరు ఏంటంటే ఆ కుటుంబంలో మేల్ డామినేషన్ ఎక్కువ యాక్చువల్గా చెప్పాలంటే, ఒక్క రాజశేఖర్ తప్ప. మా ఇద్దరిలో అట్లా ప్రాబ్లం లేదు. అందుకే నేను అంది ఒక రాజశేఖర్ తప్ప మేల్ డామినేషన్ లేదు అంటున్నది అనేది. సో ఎందుకంటే ఫ్రెండ్లీగా ఉంటారు కనుక మీ ఇద్దరు. ఓకే. సో అందుకని ఏంటంటే అంతా మీరే చూసుకుంటా అన్న ఉద్దేశంతో నువ్వు అంతవరకు మాట్లాడేసి వెళ్ళేసావు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత
జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వస్తాడనేది కూడా మీకు తెలియదు, వెళ్ళి అక్కడికి అతను వచ్చినప్పుడు తప్ప. వచ్చినప్పుడు తప్ప నాకు ఎప్పుడు వస్తా నేను అడగను కూడా లేదు. వస్తున్నాడా ఎప్పుడు వస్తున్నాడా అని కూడా అడగలేదు. వస్తాడు అని తెలుసు. ఐ అజ్యూమ్డ్ ఇట్ ఇక అభ్యాసం వస్తాడు. సో రీచ్ అయిన తర్వాత మీకు ఫస్ట్ డౌట్ ఏదో ఒక రకమైన డౌట్ బాడీని చూసిన తర్వాతే కదా మీకు వచ్చింది దారుణంగా చంపింది అనేది. చెప్పు. సో లెటర్ ఇంకా సునీతకి ఎప్పుడు చెప్పాను లెటర్ గురించి అంటే మధ్యలో ఫోన్ కాల్స్ వస్తున్నాయి కదా, దారిలో ట్రావెల్లో చెప్పాను. నాకు ఇంకొక భాష అని మా దగ్గర ఇంకొక అతను పనిచేస్తుంటాడు, వినయతుల్లా పేరు. సో తను మన ఈ శంషాబాద్ చెక్ పోస్టు ఆ పరిసర ప్రాంతాలకి వెళ్ళిన కొంచెం తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు, సార్ మీకు ఫొటోస్ పంపించాను చూసారని. అంటే మనం అదే పనిగా వాట్సాప్ చూడం కదా, ప్లస్ పైగా అసలు ఆ మూడు వేరు కదా, అయ్యే సరిపోతున్నాయి. నేను జస్ట్ ఒక విచిత్రమైన స్టేట్ ఆఫ్ మైండ్. బాగా ఎండ ఉంది, బయట నుంచి ఎండ వస్తుంటుంది కార్లోకి. చూడలేదు అంటే చూడండి సార్ ఇది చాలా గాస్లీగా ఉంది అన్నాడు. అది ఓపెన్ చేసి చూస్తే కూడా అంటే బాగా బ్రైట్నెస్ బయట నుంచి ఉంది కాబట్టి ఫోన్లో అది కొంచెం కనపడదు, క్లారిటీ ఉండదు. అప్పుడు అది దట్ ఈస్ ఫస్ట్ ఐ థింక్ దీస్ పీపుల్ ఆర్ రియలైజింగ్ దట్ ఇట్స్ సంథింగ్ ఎల్స్ అని. ఓకే, సునీత వాళ్ళు సునీత నా ముందర కూర్చుంది, అమ్మ ముందర పక్కన కూర్చున్నారు. నేను ఇంకా ఐ నీడ్ టు ఓపెన్ అప్ అని చెప్పేసి అప్పుడు మొదలు పెట్టాను. ఇది నాకు ఆల్రెడీ తెలుసు కదా లెటర్ సంగతి, ఇది న్యాచురల్ డెత్ లాగా అనిపించట్లేదు అని. బట్ అప్పటికి మీకు వచ్చేసింది కదా నాకు తెలుసు కాదు, తనకు కూడా తెలిసిపోయిందిగా. ఎప్పుడైతే కృష్ణారెడ్డి ఫోన్ చేసి పోలీస్ కంప్లైంట్ పెట్టద్దు వినయతుల దగ్గర నుంచి ఫోటోలు ఎన్ని వచ్చిన తర్వాత మళ్ళీ కృష్ణారెడ్డి ఫోన్ చేశాడు. అదే ఈ ఫోన్ పెట్టేయటం ఆ ఫోన్ చేయటం ఇయే కదా అట్టప్పుడు చేసేది, ఎవరైనా అదే చేస్తాం మనం. కృష్ణారెడ్డి ఫోన్ కాల్ అయిపోయినాక తర్వాత నువ్వు నాకు ఇచ్చావు ఆ ఫోన్ చూడమని చెప్పి కొంచెం. సో కృష్ణారెడ్డి మీద ఎందుకు అస్సలు అనుమానం లేదంటే ఫస్ట్ లెటర్ ఇచ్చాడు కాబట్టి చదివినిపించాడు కాబట్టి దాన్ని బట్టి తన్ని అనుమానించి లెటర్ అయితే ఉంది. లెటర్ అయితే ఉంది. యాక్చువల్గా లెటర్ కూడా ఎందుకు చదివి వినిపించాల్సి వచ్చిందంటే అనుకోకుండా ఆ రోజు మా పని మనిషి కొడుకు కూడా ఉన్నాడు అక్కడ, ప్రకాష్ అని. అంటే వాడు వాళ్ళమ్మని డ్రాప్ చేయడానికి వచ్చి ఉండిపోయాడు, ఊరికి జస్ట్ టైం పాస్ కోసం ఉన్నట్లు. అది దే నెవర్ ఇన్ దేర్ వైల్డెస్ట్ ఇమాజినేషన్ ఊహించలేదు అట్లా ఇంకో వ్యక్తి అక్కడ ఉంటాడు ఆ టైంలో. ఆ ఇన్సిడెంట్ మర్డర్ జరుగుతున్నప్పుడు అతను ఉన్నాడు అక్కడ. కాదు ఆ లెటర్ చూసినప్పుడు ప్రకాష్ కూడా పక్కనే ఉన్నాడు. సో ఇంకా లెటర్ తప్పదు చెప్పడం, అది లేకపోతే వాడిని చంపేయాలి. ఆ లెటర్ మాయమైనా చేసిండొచ్చు, ఏదైనా చేసిండొచ్చు, ఆప్షన్స్ ఉండేటివి. ఇంకా ఇంకో మనిషి చూసాడు కాబట్టి ఇంకా లెటర్ గురించి చెప్పాల్సింది వచ్చింది. కృష్ణారెడ్డి అనేవాడు కొంచెం పిరికోడే, సో వాడిని కవర్ చేసుకోవడానికి ఇవన్నీ చేస్తున్నాడు అనమాట. ఓకే. సో తర్వాత నెక్స్ట్ ఈ ఫోన్ కాల్ ఏమని, రాజశేఖర్ పోలీస్ కేసు పెట్టాలి కదా అని అడిగాడు నన్ను. అవును పెట్టాలి కదా అన్నాను, ఎందుకంటే మా ఇద్దరికి తెలుస్తుంది మర్డర్ అని. మరి గంగిరెడ్డి వద్దంటున్నాడు అన్నాడు. ఓకే. నిన్నే గంగిరెడ్డి వద్దంటున్నాడు అంటే గంగిరెడ్డికి ఫోన్ ఇవ్వు నేనే చెప్తాను, పోలీస్ కేసు అయితే ఖచ్చితంగా పెట్టాలి అన్నాను. కృష్ణారెడ్డికి గంగిరెడ్డికి కూడా తెలుసు కదా, దే నో ఈచ్ అదర్, హీఈస్ ఆల్సో ఇన్వాల్వ్డ్ అని. యాక్చువల్గా సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఫోన్ ఇచ్చాడు. ఎవరు? కృష్ణారెడ్డి. గంగిరెడ్డికి ఇవ్వలేదు అసలు. మీరు అడిగినా కానీ ఇవ్వలా. నేను దాన్ని అనుమానంగా అనుకోలేదు, ఎందుకంటే ఫైనల్గా ఇప్పుడు సిఐకి ఇస్తే సిఐ ఏమన్నాడు? సిఐకి అన్న ఏమని పెట్టమంటారు కేసు అని అడిగాను. ఇది నాకు మర్డర్ అని అనుమానంగా ఉంది, మర్డర్ అంటే నేను మర్డర్ అని చెప్పాల్సి వస్తే లెటర్ గురించి చెప్పాలి. సిఐ స్పాట్లో ఉన్నాడు, అప్పటికి వచ్చినాడు.
నేను ఖచ్చితంగా మర్డర్ అని చెప్పాల్సి వస్తే ఈ లెటర్ గురించి చెప్పాలి. నేను ఆ లెటర్ని సేఫ్ గార్డ్ చేయమనింది అనేది నేనే వచ్చి ఇద్దామని కదా, కాబట్టి అర్థమైంది, పోలీసులకి ఇద్దామని. బట్ ఈ సే ఎవరో నాకు అంటే అప్పుడే తెలిసింది అతను శంకరయ్య అని. యాక్చువల్గా అతనితో నాకు ముందు పరిచయం ఉందని తర్వాత తెలిసింది. బట్ సో ఏమని పెట్టమంటారన్న అంటే ఇది నాకు తెలియాలి, ఇది నాకు అనుమానాలు ఉన్నాయని చెప్పాను. అయితే ఇదే అనుమాన నివృత్తికై దీన్ని పోస్ట్ మార్టం చేయాలని రాసుకుంటానులేని నేను ఇన్వెస్టిగేట్ చేపిస్తామని ఏదో ఆయన భాషలో చెప్పేసి ఫోన్ పెట్టేశారు. సో అప్పుడు జరిగింది ఏంటంటే వాళ్ళ అమ్మాయి వింటోంది ఈ కన్వర్సేషన్ అంతా. వాళ్ళ అమ్మాయి ఏం చెప్పింది, గంగిరెడ్డి మనకు అన్ని విషయాల్లో గంగిరెడ్డే ఇట్లాంటి పొలిటికల్ మ్యాటర్స్ ఇట్లాంటివన్నీ చూసుకుంటుండేది. నువ్వు గంగిరెడ్డితో మాట్లాడు, మళ్ళీ గంగిరెడ్డికి ఫోన్ చేయి, అన్ని దగ్గరుండి చూసుకోమని చెప్పి అని. గంగిరెడ్డికి తెలుస్తుంది ఏం చేయాలనో, ఇట్లా ఈ సిచ్యువేషన్ ఎట్లా హ్యాండిల్ చేయాల్సిందో గంగిరెడ్డికి తెలుస్తుంది, గంగిరెడ్డికి ఫోన్ చేయను. అప్పుడు గంగిరెడ్డికి ఫోన్ చేస్తే ఫోన్ తీసుకోలేదు, రెస్పాండ్ కాలేదు. అప్పుడు నాకు అనుమానం వచ్చింది గంగిరెడ్డి రోల్ కూడా ఏదో సంథింగ్ ఫిష్. ఎందుకంటే కేసు ఎందుకు పెట్టద్దు అన్నాడు అనేది ఒకటి, రెండోది నా ఫోన్ కాల్ తీసుకోకపోవడం అనేది. నా ఫోన్ కాల్ తీసుకోకపోవడం అనేది ఆ సందర్భంలో అదే కదా. సో ఇదంతా జరుగుతుండగా బండికి డీజిల్ అవసరమైంది. డీజిల్ అక్కడ ఆపినప్పుడు కిందికి దిగినప్పుడు సునీతాని కిందికి దిగమని కారు, అప్పుడు చెప్పాను ఆమెకు ఇట్లా అక్కడ లెటర్ ఉండింది, నాన్న లెటర్ రాశాడు అని చెప్పి. అప్పుడు ఫొటోస్ చూపించావు. అప్పుడు ఫొటోస్ అప్పుడు మీకు ఫుల్ క్లారిటీ వచ్చింది. సో మధ్యలో ఇంకా ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఏమని కదా, ఇది సార్ వీళ్ళు క్లీనప్ చేసేస్తున్నారు బ్లడ్ అంతా అని చూసిన వాళ్ళు వేరే వాళ్ళు. అది వాళ్ళ అమ్మ కూడా వింటుంది. మేము ఆపమని చెప్పేటప్పటికి సుమారుగా క్లీనప్ అయిపోయింది. అంతా విత్ ఇన్ 20 minutes 20-30 minutes లో మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఒకటి మిస్సింగ్ లింక్ ఏంటంటే, ఆ సిఐ అనేవాడు గవర్నమెంట్ మీది కాదు అప్పుడు, అంటే మీదంటే ఆ ఫ్యామిలీది కాదు, చంద్రబాబు సీఎం. వాడు ఏం చేయమంటారు కేసు అంటే, ఇప్పుడు ఎనీ పోలీస్ ఆఫీసర్ అది చూడంగానే మర్డర్ అనుకున్నప్పుడు వాడు కేసు సోమోటోగా కేసు పెట్టేయాల్సిందే కదా. కరెక్ట్. వాడు అది మేము అంటే వాడు అతను కూడా మేనేజ్ చేసి ఉండాలి. మీరు ఆయన 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఆ స్టేట్మెంట్ చదివితే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. అది అతను చెప్పింది అదే అంటే ముందు ఒకటి తర్వాత ఒకటి బెదిరించారు అని చెప్పాడు కదా, బెదిరించారని చెప్పారు. 2 స్టేట్మెంట్స్ 2 డిఫరెంట్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ తీసుకున్నారు. 2 సిబిఐలోనే ఇద్దరికి ఇంచుమించుగా అదే చెప్పాడు. ఒక దాంట్లో ఇంకా కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది. అదే ఆయన యాక్చువల్గా ఈ సపోజ్ టు గివ్ 164 ఇవ్వాల్సింది. అప్పుడు బ్యాక్అవుట్ అయ్యాడు. ఆ టైంలో సస్పెన్షన్ మీద ఉన్న మనిషిని రీఇన్స్టేట్ చేశారు. అవును, అది బ్యాక్అవుట్ అయినందుకు 164 ఇవ్వనందుకు అనుకోవచ్చు. క్విడ్ ప్రోకో. సో అప్పటికి జగన్ వచ్చేసాడు పవర్లోకి. ఇది 2002లోనా, సారీ 2022 దాకా కాదులే, 2021లో. మీరు ఇప్పుడు సరే మీరు వెళ్ళారు, జగన్ వచ్చాడు. జగన్ ప్రెస్తో మాట్లాడాడు కదా అప్పుడు. ఒక పాయింట్ ఏంటంటే, మీకు అసలు సాక్షి టీవీలో ఏమొచ్చిందో మీకు ఏమైనా ఐడియా ఉండిందా, లేకపోతే అసలు మీరు ఫాలో కాలేదా? టీవీ ఎక్కడ చూసే పరిస్థితి లేదు. కొంచెం నేను కారులో వస్తుండగా ఇది మర్డర్ అని తెలిసాక నేను ఫ్రెండ్స్కి కాల్ చేస్తున్నాను, డాక్టర్స్కి. అదే నేను అందుకే అంది. అప్పుడు ఒక ఆవిడ చెప్పింది ఇట్లా హార్ట్ అటాక్ అని వస్తుంది అని. అంటే లేదు అక్కడ ఏమొస్తుందో నాకు తెలియదు, బట్ ఇది కాదు, హార్ట్ అటాక్ కాదు, మర్డర్ అని చెప్పి కంటిన్యూ చేస్తాను. ఓకే. సో అట్లా ఎస్, ఏ టీవీలో ఏంటి అంత డీటెయిల్స్ కాదు, కానీ అదే అది వచ్చింది అని అయితే తెలుసు, బియాండ్ దట్ తెలియదు. సో అప్పుడు మీకు అసలు ఏమి అంటే, అది కాక అసలు బియాండ్ యువర్ ఇమాజినేషన్ అనుకోవచ్చు, అంతే కదా. సో నెక్స్ట్ ఏం చేయాలా, ఓకే. ఆ తర్వాత పోస్ట్ మార్టం అగైన్, ఇది 1 step అట్ ఎ టైమ్. మనకు అంత
So, postmortem. క్రిమినల్ నాలెడ్జ్ లేదు నా అప్పట్లో. పోస్ట్ మార్టం చేయాలంటే ఏం చేయాలి? సో నేను నాకు తెలిసిన పెథాలజీ డిపార్ట్మెంట్లో ఉండే డాక్టర్స్కి ఫోన్ చేయడం మొదలుపెట్టాను. చెప్పండి నాకు ఏం చేయాలి, ఇది అయ్యింది ఇట్లా అని. సో వాళ్ళ దగ్గర డాక్టర్ గా ఆ రోల్లోకి ఆ రోజులకి ఇంకో ఫ్రెండ్కి లాయర్ బ్రదర్ ఉంటే ఆయనతో మాట్లాడుతున్నాను, ఇట్లా జరిగింది ఏం చేయాలి ఇప్పుడు. సో నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ గురించి మాట్లాడుతున్నాను. సో అట్లా మధ్యలో పోస్ట్ మార్టం ఆపేయమని చెప్పి మేము వచ్చిన తర్వాత పోస్ట్ మార్టం అది చేయాలి. కూడా అమ్మ చెప్పింది, నేను కూడా చెప్పలేదు. ఓకే, ఆవిడ చెప్పారు అమ్మ చెప్పింది పోస్ట్ మార్టం ఆపమని. తను వచ్చినంత వరకు నేను ఉండాలి పోస్ట్ మార్టం కంతా అని. ఓకే, సో అమ్మ చెప్పాక దెన్ మీకు తట్టింది. ఓకే ఏం చేయాలి పోస్ట్ మార్టం అంటే ఏమైతే తెలియదు. మీరు చూసుంటారు కదా మీరు డాక్టర్ గా 1994 ఓకే 95 నేను చేసింది ఫోరెన్సిక్స్ లో. యా చూసాను బట్ సడన్ గా అదే స్టూడెంట్ గా చూడటం వేరు, ఇది వేరు. ఈ రియల్ లైఫ్ సిచ్యుయేషన్ రియల్ లైఫ్ తట్టు అసలు అది షాకింగ్ గా ఉంటుంది కదా కొంత. సో అంత కూల్గా ఆలోచించలేం కదా ఇప్పుడులాగా. సో వెళ్ళిన తర్వాత జగన్ వచ్చాడు, అతను ఎవరినైనా కన్సల్ట్ చేశాడా లేకపోతే యాజ్ ఇట్ ఈజ్గానే అతను ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏం చెప్పాలనుకున్నది ముందుగా ప్రిపేర్ అయ్యి వచ్చి చెప్పాడా, లేకపోతే ఎట్లా అనిపించింది మీకు అది? అప్పుడు మీకు అసలు ఏమీ తెలియదు కనుక అతను ఏం చెప్పిందో అదే కరెక్ట్ అనుకున్నారు. సో అప్పుడు జగన్ వచ్చినప్పుడు జగన్ వచ్చినప్పుడు మళ్ళీ బెడ్రూమ్లోకి తీసుకెళ్లారు మమ్మల్ని. బికాస్ ఇమీడియట్గా లాక్ చేసుకొని పోలీసులో పెట్టుకుంటున్నాడు కేసు. సో ఆయన వచ్చినప్పుడు మళ్ళీ తీసుకెళ్లారు. ఆ రూమ్లో ఎస్పీ థింక్ డిఐజీ అనుకుంటా, డిఐజీ నాగేంద్ర కుమార్ జగన్ అన్న నేను ఉన్నాము. అప్పుడు ఎస్పీ తెచ్చి లెటర్ తీసి ప్రకాష్ మామూలు వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ బాడీ ఉన్నింది ఇట్లా లోపల అది చూపిస్తున్నారు అండ్ వూండ్స్ ఇక్కడ అంతా ఉన్నాయి అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ లెటర్ ఎస్పీ చూపించాడు. ఆ లెటర్ చూపించి నన్ను అడిగారు ఇది ఫాదర్ హ్యాండ్ రైటింగా అని. అంటే అది చూసి అట్లానే ఉంది, ఆ పెన్ కూడా నాన్న పెన్ లాగానే ఉంది ఆ ఇంక్ చూస్తే, కానీ ఇంత కొంచెం తేడాగా ఉంది. నాన్న హ్యాండ్ రైటింగ్ లాగానే ఉంది, కొంచెం తేడాగా ఉంది. అట్లా తేడా ఆ సిగ్నేచర్ కూడా అట్లా చెయ్యడు అని నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. అండ్ అది ఓపెన్ చేసి చూస్తే మా మ్యారేజ్ సర్టిఫికేట్ కాపీ, జెరాక్స్ కాపీ మీద రాస్తుంది. అంటే ఫోల్డ్ చేస్తుంది పేపర్, ఇట్లా ఓపెన్ చేస్తే లోపల మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంది, వెనకాల భాగంలో రాస్తుంది. సో నేను ఆ క్వశ్చన్ రేస్ చేశాను కాబట్టి మిగిలిన వాళ్ళని రమ్మని చెప్పారు. సమ్మన్ హూ కెన్ రికగ్నైజ్ రైటింగ్. ఆయన కూడా చెప్పాడు ఇది నాన్న హ్యాండ్ రైటింగ్ అని. అండ్ అప్పుడు ఎస్పీ నా చేత సీజర్ నోట్ రాపించుకున్నాడు. అంటే ఇది నేను కాదు కదా మీకు సబ్మిట్ చేసింది, రాజశేఖర్ కదా సబ్మిట్ చేసింది అని అడిగాను. అంటే పర్వాలేదమ్మా ఫార్మాలిటీనే సైన్ చేసే. సో జగన్ అని అడిగిన ఇది నేను కాదు సబ్మిట్ చేసింది, రాజశేఖర్ సబ్మిట్ చేశాడు, నేను సైన్ చేస్తే పర్వాలేదా అని. జగన్ అన్నని. అంటే పర్వాలేదులే సైన్ చేసేయి అన్నాడు. సో అప్పటికి సో నాకు తెలిసిన ప్రకారం అది క్లియర్గా డిస్కషన్ జరిగింది, ఈ లెటర్ ఇచ్చింది ఈయన అని, నేను సైన్ చేస్తున్నాను అని. హోల్డ్ చేయమని నేనని కూడా వాళ్ళకి తెలిసిపోయింది, తెలిసిపోయిండాలి. సో అదే ఆ రూమ్లో జరిగిన సంఘటన అయితే. సో అప్పటికి బయట ప్రెస్ వాళ్ళంతా వచ్చేసారు. సో మేము రూమ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎదురుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఉన్నారు. సో ప్రెస్ పోతూ మార్గ మధ్యంలో అనుకోండి జగన్ రామకృష్ణారెడ్డిని అడిగారు, ఏంటి నేను ప్రెస్లో చెప్పాల్సింది మనం అనుకున్నట్లే కదా అని. ఆయన జస్ట్ స్క్రిప్ట్ని ఫాలో అన్నాడు. ఓకే, ఇదే పదం వాడాడు. స్క్రిప్ట్ ఇస్ ద వర్డ్. ఓకే. సో దెన్ ప్రెస్ దగ్గరికి పోయేటప్పుడు మధ్యలో షర్మిల జాయిన్ అయ్యి సునీతాను నన్ను కూడా మీరు కూడా పక్కన ఉంటే బాగుంటుంది అని చెప్పింది. దెన్ మేము కూడా వెళ్ళాము. ఓకే.
సో ఇది అంటే ఇది ఆ ప్రెస్ మీట్ అయిపోయాక మళ్ళీ నువ్వు చెప్పావు లెటర్ మనమే ఇచ్చింది అని. ప్రెస్ మీట్ నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు అదేంటి జగన్ అలా చెప్పావు, ఆ లెటరు పోలీసులు క్రియేషన్ అని అన్నట్లు చెప్పాడు తను. అవును ఆ రోజు చెప్పింది. అదేం కాదు, ముందే రాత్రి రాసిన్నారు బావ, నేనే దాన్ని సేఫ్ గార్డ్ చేయమని చెప్పినాను. అంటే అతనికి నాకు గుర్తులేదు ఆ రూమ్లో చెప్పానా లేదా ఆ విషయము, బట్ అప్పుడైతే చెప్పాను. అయితే నువ్వు నాకు బయట ఎక్కడనేది వేరే విషయం, నువ్వు నాకు చెప్పలేదు కదా నువ్వే సేఫ్ గార్డ్ చేయమన్నది అన్నట్లు. అంటే సరే తనకు తెలియదేమనుకొని సో మీరు దాన్ని భద్రంగా పెట్టమన్న సంగతి వాళ్ళకి తెలుసు కూడా. బట్ వెరీ నెక్స్ట్ డే గవర్నర్ దగ్గరికి వచ్చారు పిటిషన్ ఇవ్వడానికి. మళ్ళీ అదే మాట. గవర్నర్ ముందర అదే చెప్తున్నారు, మళ్ళీ మీరు చెప్పాక కూడా సేమ్ స్క్రిప్ట్ మళ్ళీ రిపీట్ చేస్తారు నేను చెప్పిన తర్వాత కూడా. సో ఇప్పుడు ఆ లెటర్ క్రియేటెడ్ అని, నాట్ ఒరిజినల్, పోలీసులు ఫ్యాబ్రికేట్ చేసి పెట్టారని. అదే అది గవర్నమెంట్ వేరే కనుక. సో సరే ఇది పోలీసు జరిగింది, ఇతను సిబిఐ ఎంక్వైరీ అడిగాడు, వాళ్ళు కాదన్నారు, అదే నడిచింది. లోపల ఎలక్షన్లు వచ్చినాయి, గవర్నమెంట్ అయిపోయింది. మీరు జగన్ని కలిశారు ఈ కేసు విషయంలో, ఎన్నిసార్లు కలిశారు అతను ముఖ్యమంత్రి అయ్యాక? ఎలక్షన్స్ అయిపోయినాక రిజల్ట్స్ రాకముందు వాళ్ళ ఇంటికి వెళ్ళాను, 2-3 సార్లు కలిసి ఉంటాను ఈ కేసు విషయంగా కూడా. అంతకుముందు ఎప్పుడు భారతిని కలుస్తున్నాను కానీ ఇంట్లో జనాన్ని కూడా కలిసింది తక్కువలే, ఎప్పుడు ఆయన రోడ్ల మీదనే ఉంటాడు. సో బిట్వీన్ దట్ అయితే 2-3 సార్లు అయితే కలిసాను. ఎలక్షన్స్ అయిపోయినాక దీనికోసం అనేది అదే పనిగా ఒకసారి వెళ్ళాను, June 3rd సీఎం అయ్యాక June 3rd వెళ్ళాను. ఇద్దరం వెళ్ళాం. అప్పుడు సిబిఐకి ముందుకు వెళ్దాము అని అడగడానికి, అప్పుడు వద్దు అని చెప్పాడు. అంటే దాని ముందు మధ్యలో అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎలక్షన్స్ రిజల్ట్స్ మధ్య దాదాపు 1 month పైన గ్యాప్ ఉండింది. సిన్సియర్లీ వి ట్రైడ్ ఆ గ్యాప్ లో దీన్ని ఫైండ్ అవుట్ చేస్తే బాగుంటుందని, ఎందుకంటే అప్పుడు చేస్తే ఎవరు ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, అప్పుడు న్యూట్రల్ కదా, గవర్నమెంట్ ఉన్నట్టు కాదు లేనట్టు కాదు. సో అప్పుడు ఎస్పీ మహంతి గారు ఉండే, అవును, చాలా రొటీన్ గా పోయి కలిసేవాళ్ళం ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్. ఆ టైంలో ఈవెన్ మోర్ దెన్ ట్వైస్ ఎ వీక్ ఏమో రెగ్యులర్ గా కలిసేవాళ్ళం. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తూ, పాపం తను బాగా కష్టపడ్డాడు. అవును, తర్వాత ట్రాన్స్ఫర్ అయిపోయాడు కదా. సో కానీ ఏమి క్లూస్ దొరకలేదు. సో తను ఏం చెప్పాడంటే ఈ కేసు నేను అనుకున్నంత ఈజీగా కనపడడం లేదు, ఈవెన్ నేను ఎస్పీగా ఉండి కూడా అన్లెస్ డెడికేటెడ్ టీమ్ దీని మీద పనిచేస్తే తప్ప కుదిరేటట్టు. యూ బెటర్ ఆస్క్ ఫర్ ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్, దట్స్ ద ప్రిఫర్డ్ వన్. అడ్వైజ్ ఇచ్చాడు ఆయన. సో ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డిని సిబిఐ ఎంక్వైరీ గురించి అడగటము, అతను నో అని చెప్పటం, అప్పుడు జగన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ అతను నో అన్నాడు కదా సిబిఐకి. ఫస్ట్ సిబిఐ కేసు పెట్టాలనిందే వాళ్ళు ఎప్పుడు మార్చ్లో, అది బిఫోర్ ఎలక్షన్స్. సో జూన్లో వెళ్ళినప్పుడు ఏమన్నారు, ఇట్లా సిబిఐకి వెళ్దా, సమ్మర్ వెకేషన్ అయిపోయి కోర్టు మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది అదే టైంలో. సో ఆ టైంలో పోయి అడిగినాం, కోర్టు రీస్టార్ట్ అయింది, వి నీడ్ టు మళ్ళీ అప్పుడు కేసు ఉంది కదా అది తీసుకోవాలి ముందరికి అని. అంటే సొంత చిన్నాన్న చనిపోతే నేను ఇన్వెస్టిగేట్ చేసి కనుక్కోకపోతే అవమానము, ఎట్లా తిరిగి కనుక్కుంటాము. సో దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఏం అవసరం లేదు అన్నట్లుగా చెప్పారు. నాకు సిగ్గుచేటు అదే. సో ఇప్పుడు ఎలక్షన్, సో అప్పుడు నేను రిక్వెస్ట్ చేశాను, ఒక డెడికేటెడ్ టీం అయితే ఉంచండి, స్పెషల్ టీం, సిట్. ఎస్పీ మోహంతిని అట్లే కంటిన్యూ చేయగలుగుతారా అని అడిగినాం. అంటే ఎట్లయినా అది ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేసిన వ్యక్తి కాబట్టి మార్చేది ఉండదు, ఆయన కంటిన్యూ అవుతాడు అని చెప్పి. అండ్ ఏమేమి సపోర్ట్ అవసరం అవుతుందో అవన్నీ ప్రొవైడ్ చేస్తాం అన్నారు. మేము కొంచెం సెల్ఫిష్గా కూడా ఆలోచన చేస్తాం. మళ్ళీ ఇప్పుడు సిబిఐ వస్తే దే హ్యావ్ టు రీస్టార్ట్ ఎవ్రీథింగ్ కదా. ఆల్రెడీ మోహంతికి చాలా విషయాలు తెలుసు. కరెక్టే, నేను చెప్తాను, మీరు అది తర్వాత చెప్తారు. కానీ
ఈ పోలింగ్కి రిజల్ట్కి మధ్యలో ఉన్న 1.5 month అప్పుడు మీరు సొంతంగా కొంత సమాచారం సేకరించి ఉంటారు కదా. చాలా ట్రై చేసాము. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు ఆ టైంలో ఎంత మందితో, ఇంట్లో వాళ్ళతో, మెయిన్లీ ఇంట్లో వాళ్ళతోనే మాట్లాడి నాకైతే ఇద్దరి మీద కొంచెం ఇష్యూస్ వస్తున్నాయి ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు. ఒకటి రంగన్న కంప్లీట్లీ ఇన్కన్సిస్టెంట్, ఒకసారి చెప్పింది ఇంకోసారి చెప్పింది ఇంకోటి కృష్ణారెడ్డి అగైన్ తడబడుతున్నాడు, ఎప్పుడు అడిగినా కానీ ఒకసారి ఇంకోటిసారి మ్యాచ్ అవ్వడం లేదు. సో నాకైతే కొంచెం ఏదో తేడాగా అనిపిస్తుంది. కానీ రాజశేఖర్ గారిని అమ్మ కానీ కృష్ణారెడ్డిని ఎట్లా అనుమానిస్తావు అని. ఓకే. రెండోది అతను జైలుకు పోయాడు, ఫస్ట్ 3 months జైల్లో ఉన్నాడు. ఎవరు? కృష్ణారెడ్డి. అది తర్వాతలే కృష్ణారెడ్డితో మాట్లాడింది వెన్ హీ కేమ్ అవుట్. బట్ అంటే ఆ సాఫ్ట్ కార్నర్ కూడా ఉండేది నాకు. అంటే జైలుకి వెళ్ళాడు. జైలుకి ఎందుకు వెళ్ళాడంటే క్లీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ లో. క్లీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ లో గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాష్ ని ముందే అరెస్ట్ చేశారు. అప్పుడు అరెస్ట్ చేసిన రోజు కూడా కోర్టులో నేను పోలీసుతో వాదిస్తున్నాను. ఇప్పుడు డిఎస్పీ నాగరాజు తోటి గొడవ పెట్టుకుంది. చెప్పింది ఈయన కదా, ఈయనని అరెస్ట్ చేయాల్సింది, నువ్వు అక్కడ వాళ్ళని అరెస్ట్ చేసి ఏం ప్రయోజనం అని చెప్పి గొడవ పెట్టుకున్నాను. పక్కన పెట్టుకొని ముందు ఈయన అరెస్ట్ చేయండి, నన్ను అరెస్ట్ చేయండి, లెటర్ తప్పు చేసింది తను, వాళ్ళని అరెస్ట్ చేస్తే ఎట్లా అని కోర్టులో పోలీస్ స్టేషన్ లేదు, కోర్టులో కోర్టు ముందర, కోర్టు నుంచి వచ్చారు, కోర్టు బయట, కోర్టు హాల్లో కాదు, కోర్టు బయట హాజరుపరిచి బయటకు తీసుకొచ్చారు ఆయన బండిలో ఉన్నాడు కృష్ణారెడ్డి. బండిని ఆపమని చెప్పేసి ఈయనను అరెస్ట్ చేయండి అని నన్ను అరెస్ట్ చేయమని చెప్తుంది. సో మీకు అప్పటి వరకు అయితే నో క్లూ, ఏది సొంత మనుషులే చేయించారు అనే దగ్గర నో క్లూ. సో జగన్ వచ్చింది, ఫస్ట్ జగన్ కలిసినప్పుడు అతను ఇట్లా చెప్పాడు కూడా క్లూ లేదు. అప్పటికి ఏమన్నాడు, నాకు అవమానం, ఇట్ ఇస్ ఇన్సల్ట్ టు మై గవర్నమెంట్ అన్నట్టుగా. సో మళ్ళీ తర్వాత ఇంకోసారి కలిసినట్టున్నారుగా, అంతేనా? 2-3 times వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. ఎందుకంటే నేను అప్పుడప్పుడు విజయవాడకి వెళ్ళేదాన్ని ఏదో ఒక మీటింగ్ కు. మీటింగ్ మోస్ట్లీ నాన్ మెడికల్, 1 or 2 మెడికల్ ఉన్నాయి కానీ మోస్ట్లీ నాన్ మెడికల్. దీని గురించి డీజీపీని కలవడానికి రెగ్యులర్ గా వెళ్తుండేదాన్ని. ముందు ఠాకూర్ గారిని కలిసాను, సావంగ్ గారిని కలిసాను. సో రెగ్యులర్ గా వెళ్తున్నాను. అప్పుడు వీలైతే కలుద్దామని పోయేదాన్ని కానీ ఎప్పుడు దీని గురించి మాట్లాడలేదు స్పెసిఫిక్గా. ఎప్పుడైనా లంచ్తో కలిసి కూర్చున్నా కానీ హడావుడిగా తినిపోతుంటున్నాడు. నేను కూడా డిస్టర్బ్ చేయడం పద్ధతి కాదులే, హడావుడిగా ఉన్నాడు, పనిలో ఉన్నాడు అని చెప్పి దీని గురించి అయితే మాట్లాడలేదు. దీని గురించి మళ్ళీ మాట్లాడింది సెప్టెంబర్లోనే అనుకుంటా. అదే సీఎం అయిన తర్వాత, సీఎం September 2 పులివెందుల్లో ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడాము. 3 months తర్వాత. అప్పటికి అనుమానం వచ్చేసింది. బికాస్ జూలైలో తెలిసింది ఉదయ్ గురించి. వాళ్ళ అమ్మకి చెప్పడము, వాళ్ళ అమ్మ చెప్పడము, జూలైలో మహంతి గారికి చెప్తే ఆయన హీ టుక్ సమ్ టైమ్ ఫర్ హిజ్ ఓన్ ఎండ్ ఆఫ్ జూలై, July 30, 31st is when మహంతికి చెప్పింది. August 26th, 27th and 29th ఉదయ్ని మధుని ఇద్దరిని ఎగ్జామిన్ చేశారు పులివెందుల్లో. ఉదయ్ వాళ్ళ నాన్నని, ఉదయ్ వాళ్ళ నాన్న ప్రకాష్ని, జయప్రకాష్ రెడ్డిని, డాక్టర్ మధు అండ్ ఉదయ్. డాక్టర్ మధు అనే అతను ఫస్ట్ ఈ ఏవి క్లీనింగ్ అంతా ఏమి జరగనప్పుడే ఫస్ట్ డాక్టర్ టు అటెండ్ ద సీన్. ఆయన అటెండ్ అయ్యి ఇది క్లియర్గా మర్డర్ చనిపోయాడని చెప్పేసి వెళ్ళిపోయాడు అంటే అని మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. బట్ హి డినైడ్ ఇట్ లేటర్. సో సెప్టెంబర్లో జగన్తో పులివెందులు వచ్చేప్పుడు మాట్లాడారు, తర్వాతకి మాట్లాడలేదా? సెప్టెంబర్లో మాట్లాడినప్పుడు కూడా నేను అమ్మ మాట్లాడాము, నువ్వు లేవు. నేను స్టాచ్యూ దగ్గర ఉన్నాను. స్టాచ్యూ ఇట్లా వీళ్ళ మీద అనుమానాలు వస్తున్నాయి అంటే జగన్ అన్నాడు, రాజశేఖర్ మీద కూడా, రాజశేఖర్ మామ అంటాడు, మామ మీద కూడా వస్తుందంటే అమ్మనింది. అట్లయితే ఆయనైనా సరే ఇన్వెస్టిగేట్ చెయ్యి. అప్పటికి అన్నాడా రాజశేఖర్ మీద? September 2 అన్నాడు. అప్పుడు అమ్మకు చాలా స్ట్రాంగ్ గా చెప్పింది, రాజశేఖర్ అయినా సరే కనుక్కోవాల్సిందే, ఇన్వెస్టిగేట్ చేయాల్సిందే అని గట్టిగా, తమ్ముడైనా సరే చేయాల్సిందే అని. అల్లుడు తమ్ముడు ఏమన్నాడు అప్పుడు? మరి ఏం చెప్పాడు మరి? సైలెంట్గా ఉన్నాడు.
మీ అమ్మ శంకర్ మీద అనుమానాలు వస్తున్నాయి. శంకర్ మీద అనుమానాలు వస్తున్నాయి అంటే గన రాజశేఖర్ మీద, మామ మీద కూడా అనుమానాలు అదే. వస్తున్నాయి అన్నాడు. అంతే, అక్కడ అయిపోయింది ఇక. అక్కడ అయిపోయింది. ఆ, తర్వాత నెక్స్ట్ మళ్ళీ మాట్లాడదామని చాలాసార్లు ఫోన్లు చేసి అడుగుతూ ఉంటే అపాయింట్మెంట్స్ ఇవ్వకుండా ఉన్నారు. ఓ ఇక్కడికి వెళ్ళటానికి విజయవాడ విజయవాడలోకి వెళ్తాం. ఇన్ఫాక్ట్ ఒకసారి అనుకున్నాను పోయి కూర్చుందాం అక్కడే అని. ఒకరోజు విజయ పెద్దమ్మని కలవడానికి ఇంటికి వెళ్తే అదే టైంలో ఆయన ఫోన్ చేశాడు పెద్దమ్మకి ఇక్కడ హైదరాబాద్లో. పెద్దమ్మ చెప్పింది ఇట్లా సునీత చాలా బాధపడుతుంది, ఒకసారి కలవరాదు అని. అప్పుడు నాకు ఫోన్ ఇస్తే నాకు 1 hour అపాయింట్మెంట్ కావాలి, నాకు టైం కావాలి అని చెప్పాను. అప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఓకే, అది October 7th, 20 ఆ ప్రాంతంలో. ఆ రోజు ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య? ఆ రోజు నేను అందరినీ తీసుకెళ్ళాను. ఇంకా దొరకడు యూజువల్గా, కనీసం ఎవరెవరు అందరంటే నాన్న సిబ్లింగ్స్ని, ఓకే, సుధీకర్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, విమలా రెడ్డి అండ్ జార్జ్ పెద్దనాన్న వైఫ్ పెద్దనాన్న చనిపోయినాడు, వైఫ్ చనిపోయాడు. అమ్మ అందరం కలిసి వెళ్ళాము. ఆ రూమ్లోకి వెళ్ళేటప్పుడు అమ్మని ఎందుకులే కష్టపెట్టడం, అమ్మని బయట ఉండమని చెప్పాను. సో అమ్మతో పాటు భారతి పెద్దమ్మ కూడా బయటే ఉండింది. రూమ్లోకి వెళ్తే కొంచెం సర్ప్రైజ్ అయ్యాను, షాక్ అయ్యాను. ఎందుకంటే అక్కడ నేను అడిగిన మీటింగు అక్కడ డీజీపీ ఉన్నారు. ఓకే, అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బికాస్ ఇది పర్సనల్ మీటింగ్ లాగా అనుకున్నాను, ఫ్యామిలీ మీటింగ్ లాగా. డీజీపీ ఉన్నారు, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి అండ్ వైఎస్ అనిల్, వైఎస్ అనిల్ జాజిరెడ్డి కొడుకు. వైవి సుబ్బారెడ్డి గారు చిన్న ఏదో చీఫ్ జస్టిస్ స్వేరింగ్ ఉంది, నేను వెళ్ళాలి అని చెప్పి వెళ్ళిపోయాడు. వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ కదా. అవును. సో అట్లా ఏదో ఆ రోజే అప్పుడు చీఫ్ జస్టిస్ వచ్చేసి జేకే మహేశ్వరి గారు, స్వేరింగ్ ఉంది, నేను వెళ్ళాలని. మరి ఆయన ఉంటే సీఎం కూడా వెళ్తాడుగా జనరల్గా. సో నాకు ఇచ్చిన టైం కరెక్ట్గా ఆ టైం ఇచ్చాడు. నాకు ఇచ్చిన టైం 9 అంటే కానీ 9:20కి అట్లా వచ్చాడు. వాట్ ఎవర్ 20 minutes లేట్గా వచ్చాడు. మాట్లాడుతున్నాగా టైం చూసుకుంటున్నాడు, పోవాలా అని చెప్పి. లేదు నాకు టైం కావాలా కూర్చో అంటే యూజువల్గా వెళ్ళిపోయాడు లేండి, ఎక్కువసేపు ఉండలేదు. నేను అడిగినంత టైం అయితే నాకు రాలేదు. బట్ ఆ టైంలో నేను నాకున్న అనుమానాలన్నీ ఒక పేపర్లో రాసుకొని తీసుకెళ్ళాను, ఎవరెవరు రోల్స్ ఎట్లా ఉండిండొచ్చు అని చెప్పి. ఆ పేపర్లు అన్ని ఇద్దరికి ఇచ్చాను. డీజీపీ అయితే కాపీ పెట్టుకున్నాను, మీ లేట్ అన్ని నేను తీసేసుకున్నాను. డీజీపీ మాత్రం నాకు రికార్డ్స్ లెక్క కావాలని. సో అప్పటికే అవినాష్ రెడ్డి మీద డౌట్ వచ్చింది మీకు? అవినాష్ శంకర్ మీద ఉండింది కాబట్టి డౌట్ అయితే ఉండింది, కానీ పేరు పెట్టలేదు. నేను రాసిన పేపర్లో అయితే పెట్టలేదు, శంకర్ వరకే పెట్టాను. ఉదయ్ ఆర్డర్లో ప్రాబ్లీ రంగన్న, గంగిరెడ్డి వీళ్ళ పేర్లు ఉన్నాయి. తర్వాత కొందరు పరమేశ్వర్ రెడ్డి వీళ్ళందరి పేర్లు కూడా వచ్చాయి అనుకుంటా. తర్వాత ఉదయ్, శంకర్ ఇట్లా ఉండింది సీక్వెన్స్లో. ఉదయ్ పేరు దగ్గరకు వచ్చేసరికి ఉదయ్ అంటే నీకు తెలుసా ఎవరో, నాకు యాక్చువల్గా తెలియదు కూడా లేదు ఎవరు, ఆ మనిషిని చూడలేదు. ఆ చిన్న పిల్లోని పట్టుకొని ఇట్లా మాట్లాడుతున్నారు. నాకు నిజంగా ఎవరో తెలియదు ఆ మనిషి యాక్చువల్గా. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ పెట్టాను అక్కడ, ఎవరైతే ఏంటి నాకు డిఫరెన్స్ లేదు అని. అప్పుడు కృష్ణారెడ్డి కూడా డీజీపీ చెప్పాడు, సావంగ్ నార్కోలో కృష్ణారెడ్డి పేరు వచ్చిందని. అంటే దెన్ ఐ సెడ్ కృష్ణారెడ్డి అంటే యూఆర్ కనెక్టింగ్ టు హిమ్ కదా, ఇఫ్ ఇట్ ఈస్ హిమ్ దట్ అట్లనే పర్వాలేదు, ఇన్వెస్టిగేట్ అన్నట్లుగానే చెప్తున్నాను. అండ్ ఎందుకు ఇంత గొడవ, ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇవ్వచ్చు కదా, నువ్వేమో నా మీద వేస్తున్నావు, నేనేమో మీ మీద వేస్తున్నాను. అప్పుడే చెప్పావు ఈ లాంగ్వేజ్ లో కాదు కానీ అర్థమైంది నాకు. ఇన్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా, ఎందుకు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఇండిపెండెంట్ ఏజెన్సీకి ఇవ్వచ్చు కదా అని. నేను సిబిఐ అనే వర్డ్ అయితే వాడలేదు, కానీ సిబిఐకి ఇస్తే అవినాష్ బీజేపీకి వెళ్ళిపోతాడు. నాకు అర్థం కాలేదు, నేను అవినాష్ పేరు అయితే లేదు. నేను ఇన్వెస్టిగేషన్ ఇండిపెండెంట్ ఏజెన్సీ అన్నాను, ఆయన సిబిఐ అన్నాడు. జగన్ దగ్గర నుంచి వచ్చింది ఆ వర్డ్ అయితే సిబిఐ. నేను ఆ మీటింగ్ లో నేను అనలేదు, అన్నారు అని గవికి అనేసాడు. అతనే అన్నాడా అవినాష్? అవినాష్ బీజేపీకి అవినాష్ పేరు లేదుగా. లేదు.
స్పెసిఫిక్గా అవాయిడ్ చేశాను పెట్టడం బికాస్ అది తర్వాత విషయం. ఆ లిస్ట్లో లేకపోయినా సిబిఐకి ఇస్తే అవినాష్ రెడ్డి బీజేపీకి వెళ్తాడని చెప్పి శంకర్ పేరు అనేది అది కాదమ్మా నేను బీజేపీకి వెళ్తాడన్నాడు అని సీఎం అన్నాడు. అన్నాడు. తర్వాత నేను అదే పర్సెస్ చేస్తుంటే 11 కేసులు ఉన్నాయి కదా, ఇది 12వ కేసు అవుతుంది నాకు డీల్ చేయడానికి అన్నాడా అన్నాడు. సో తన మీద ఉన్న 11 కేసులతో పాటు అని అంటే ఇంక మళ్ళీ చీఫ్ జస్టిస్ స్వేరింగ్ ఉంది, నేను వెళ్ళిపోవాలని చెప్పి వెళ్ళిపోయారు. అప్పుడు ఈ కాన్వర్సేషన్ జరుగుతున్నప్పుడు మీ బాబాయిలు అంటే చిన్నాయన్లు మీ భాషలో సుధీకర్ రెడ్డి ఇంకొకళ్ళు రవీంద్రనాథ్ రెడ్డి వాళ్ళేం మాట్లాడలేదా? కొంచెం మాట్లాడారు. విమలతో మాట్లాడినట్లు గుర్తులేదు, బట్ కొంచెం అయితే మాట్లాడారు. వాళ్ళు కూడా నాకు సపోర్ట్గానే కొంచెం ఆ పూట తర్వాత బయటకు వచ్చినాక డీజీపీ వెళ్ళిపోయారు అనుకుంటా. అప్పటికి వైవి సుబ్బారెడ్డి ఎన్నిక వచ్చేసారు. సజ్జల రామకృష్ణారెడ్డి సుబ్బారెడ్డి చిన్న తోటి నేను ఆర్గ్యూ చేస్తున్నాను. అప్పుడు అమ్మ కూడా వాళ్ళతో బాగానే గట్టిగా మాట్లాడుతున్నది, ఇది ఇన్వెస్టిగేషన్ జరగాల అని చెప్పేసి. జగన్ మళ్ళీ వచ్చేసాడు, స్వేరింగ్ సెరమనీ అది ఇంకా కంటిన్యూ అవుతుంది. ఆయన వచ్చి వెళ్ళిపోయాడు లోపలికి. మేము మాట్లాడుతూనే ఉన్నాము, ఆయన వచ్చి లోపలికి వెళ్ళిపోయాడు. ఇంకా ఆయన వెళ్ళిపోయాక మేము డిస్పోర్ట్స్ వచ్చేసారు. ఇక మిమ్మల్ని కలవలేక మళ్ళీ తర్వాత అంటే అబ్రప్ట్ గా మీటింగ్ అయింది, తర్వాత కలవలేదు. సో అవినాష్ జోలికి వెళ్తే బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉందని చెప్పేశాడు, అయిపోయింది అక్కడితో ఓవర్. ఇక మీరు ఫైనల్ గా మళ్ళీ కలవాలి అంటే గన నువ్వు వచ్చి అట్లా గట్టిగా అరుస్తూ ఉంటే ఎట్లా కలుస్తాడు అన్నారు. ఎవరంది? ఎవరు అట్లా అపాయింట్మెంట్ కావాలి మళ్ళీ నేను పోయి మాట్లాడతాను. కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళే కృష్ణమోహన్ రెడ్డి కాదనుకుంటా, ఐ థింక్ మేబీ ఎవరో బంధువులు చెప్పారు ఇట్లా అరిస్తే, మేబీ రామకృష్ణారెడ్డి వైవి సుబ్బారెడ్డి ఎవరో చెప్పారు. నువ్వు గట్టిగా అరిస్తే ఎట్లా అంటే, నేను అన్న మీద అరచకపోతే ఇంకెవరి మీద అరుస్తాను, ప్రాబ్లం ఉంది. సో తర్వాత అయితే అపాయింట్మెంట్ ఇవ్వలేదు, లాస్ట్ ఇక మీకు అదే లాస్ట్. ఆ తర్వాత నేను డైరెక్ట్. సో దాంతో మీకు యాక్చువల్ డౌట్ ఎప్పుడు వచ్చింది? వీళ్ళదేదో వీళ్ళందరూ హస్తం ఉందని, అంటే హైకోర్టుకి వెళ్ళారు కదా సిబిఐ. సో అప్పటి నుంచి సెప్టెంబర్ నుంచి అప్పటికే డౌట్ ఉంది. ఆగస్ట్ 31st జగన్ సపోర్ట్ చేయట్లేదు ఈ కేసులో మనని అనే డౌట్ ఎప్పుడు వచ్చింది? ఆ మాటలు అన్నాక అంతకు ముందు నుంచి కొంచెం ఇష్యూస్ వస్తున్నాయి. ఎందుకంటే అప్పటికే అగైన్ ఆగస్ట్ 31st శంకర్, అవినాష్, ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి ముగ్గురు విజయవాడ వెళ్ళారు. ఎందుకు వెళ్ళారో మాకు తెలియదు. సెప్టెంబర్ 2 కస్నూరు చెందిన శ్రీనివాస్ రెడ్డి చనిపోయాడు. తర్వాత డీజీపీ కడపకు వచ్చాడు. డీజీపీ కడపకు వచ్చిన నెక్స్ట్ డే మేము డీజీపీని విజయవాడలో కలిసాం. అప్పుడు డీజీపీ చెప్పాడు, ఇది కొంచెం టెక్ కాంపోనెంట్ చూడమంటున్నాను, కొంచెం క్వశ్చనింగ్ తగ్గించమని చెప్తాను. అప్పుడు కొంచెం అనుమానం వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ టైం కలిసినప్పుడు ఆ టైంలో ఇది కూడా చెప్పాడు, 2 కళ్ళు. ఆ టైంలో 2-3 సార్లు కలిసాము, అదొకటి వచ్చింది. అండ్ ఆయన చెప్పాడు, మేము చెప్పాము ఇట్లా వీళ్ళు వచ్చినారు విజయవాడకి, ఎందుకు వచ్చారు అని. అంటే చీఫ్ మినిస్టర్ నా దగ్గరికి పంపించాడు వీళ్ళని అని డీజీపీ చెప్పాడు. అప్పటి వరకు మాకు తెలియదు డీజీపీని వీళ్ళు కలిసారని. అరెస్ట్ అవుతారని భయపడుతూ వచ్చారు చీఫ్ మినిస్టర్ దగ్గరికి, నా దగ్గరికి పంపించాడు అని. అండ్ అవినాష్ నేను 2 కళ్ళలాగా అవినాష్ అని లేదు, వీళ్ళిద్దరూ 2 కళ్ళలాగా నాకు ఏ కన్నుకు దెబ్బ తగిలినా నాకు ప్రాబ్లం అవుతుంది, జాగ్రత్తగా చెప్పలేదు. ఎవరు ఆ 2 కళ్ళు ఎవరు అన్నది అయితే చెప్పలే. గౌతమ్ సావంగ్ ఆ మాట 2 కళ్ళు అన్న పదం వాడింది ఎవరు? సీఎం మాట్లాడారని గౌతమ్ సావంగ్ గారు మాకు చెప్పారు, ఇట్లా చెప్పాడని ఆయన చెప్పారు. అయితే నేను సార్ అంటే దెన్ యూ కాంట్ గో ఫర్దర్ అన్న, డస్ దట్ మీన్ వాట్ ఇట్ ఈస్ అంటే, దెన్ కంప్లీట్లీ ఈ సెడ్ సైలెంట్ అయిపోయాడు. స్టాప్ దిస్ కన్వర్సేషన్ హియర్ అన్నట్లు అబ్రప్ట్ గా లెట్స్. తర్వాత కడపలో చూస్తే గన వీళ్ళు ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎవరో ఒకరు చెప్తున్నారు, కేస్ డైరీ అంతా రాస్తున్నారు, సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ అని. ఇంకా ఎంక్వైరీ చేద్దాం అనుకుంటే, ఇప్పుడు డీజీపీని మీరు కలిసినప్పుడు ఆయన సీఎం నేను అవినాష్ 2 కళ్ళు అంటూ వాళ్ళం, పేర్లు చెప్పలేదులేండి, వీళ్ళిద్దరూ 2 కళ్ళ వాళ్ళు లాంటి వాళ్ళు అంతే. అదే వాళ్ళు ఎవరన్నా కానీ వీళ్ళిద్దరూ 2 కళ్ళు
అనేది ఓకే. అంటే అక్కడ క్లారిటీ వచ్చింది. డీజీపీతో మాట్లాడిన తర్వాత ఇంకా డౌట్ వచ్చింది. తర్వాత కేస్ డైరీ అంతా రాసేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎస్పీని కలిస్తే, మోహంతి గారిని కలిస్తే ఏమన్నా కానీ అక్కడ మాట్లాడుకోండి, విజయవాడలో మాట్లాడుకోండి అంటున్నారు. ఆయన చెప్పట్లేదు. డార్క్ సంథింగ్ ఇస్ కుకింగ్ అప్, ఏదో నడుస్తుంది. మళ్ళీ డీజీపీని కలిస్తే టీడీపీ యాంగిల్ మధ్యలో సెప్టెంబర్ 2న సీఎం గారు కడపకు వచ్చారు. మా ఫాదర్ ఇన్ లా స్టాచ్యూ ఇనాగ్రేట్ చేస్తారు. మేము ట్రైన్లో ఆ రోజు నైట్ ట్రైన్ తీసుకుంటూ ఈవినింగ్ మళ్ళీ ఎస్పీ గారిని కలిసాం. అప్పటికి ఇంకా శ్రీనివాస్ రెడ్డి సూసైడ్ గురించి తెలియదు. సూసైడ్ యాక్చువల్లీ వీ థింక్ ఇట్స్ మర్డర్, బట్ అదే అప్పుడు ఆ రోజు మహంతి గారు మాకు చెప్పింది ఏంటంటే, ఐ హ్యావ్ నౌ గుడ్ అమౌంట్ ఆఫ్ విజిబిలిటీ ఇన్ దిస్ కేస్, యూ రెస్ట్ అష్యూర్డ్, కన్సిడర్ దిస్ యాజ్ మై కేస్ అండ్ ఐ విల్ సీ దట్ దీస్ పీపుల్ ఆర్ కన్విక్టెడ్. దీస్ పీపుల్ ఆర్ కన్విక్టెడ్. I will not leave this place until this is done. అప్పటి వరకు ఐ హ్యావ్ సమ్ అదర్ ఇష్యూస్, ప్రాబ్లీ ఐ మే నీడ్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్. అది ఇదంటూ తన పర్సనల్ ఇష్యూస్ అట్లా మెన్షన్ చేసేవాడు. నో మ్యాటర్ వాట్ మై పర్సనల్ ఇష్యూస్, లెట్ దెమ్ బి దేర్, బట్ ఐఎమ్ కమిటెడ్ టు దిస్ కేస్ అండ్ ఐల్ సీ దట్ దిస్ పీపుల్ ఆర్ కన్విక్టెడ్. అతనికి మొత్తం తెలిసిపోయి ఉంటుంది అప్పటికి. సో సంథింగ్ వాస్ హ్యాపెనింగ్. నెక్స్ట్ టైం మళ్ళీ డీజీపీని కలిసినప్పుడు ఒక డైరెక్షన్లోనే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, టీడీపీ యాంగిల్ ఇన్వెస్టిగేట్ చేయలేదని. పార్టీలు ఎక్కడొచ్చాయి అని, వాట్ డూ మీన్ బై టీడీపీ యాంగిల్? యూ గో బేస్డ్ ఆన్ ద ఎవిడెన్స్ కదా అని. అగైన్ దట్ అపాయింట్మెంట్ గెట్ స్టాప్డ్ అట్ దట్ పాయింట్. డీజీపీ కూడా అపాయింట్మెంట్ రాలేక ఎపిసోడ్ ఆఫ్ అపాయింట్మెంట్ లాస్ట్ ఇక తర్వాత మాట్లాడామా, ఎవరితోటి తర్వాత కూడా మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ మాట్లాడాం కానీ రీప్లేస్మెంట్, బట్ ఆ రోజు స్టాప్ అయింది. తర్వాత ఇంకొకసారి కూడా మాట్లాడాం. సరే మోహంతి వెళ్ళిపోతుంటే లెట్ దర్ బి కమ్యూనికేషన్ విత్ దిస్ పర్సన్ ఫ్రమ్ ద నెక్స్ట్ పర్సన్ అని రిక్వెస్ట్ చేసుకుంటూ, లెట్ ఇట్ బి సంబడి దట్ there should be but అతను అన్నాడు కదా until the culprits are brought to law as holder I will not leave this place అని అన్నాడు. మరి ఎట్లా అబ్రప్ట్ గా ట్రాన్స్ఫర్ అయిపోయాడు అతను? లాంగ్ లీవ్ లో వెళ్ళాడు. అది కూడా క్వశ్చన్ చేస్తాం మేము. ఎట్లా అంటే సావం గారు చెప్పారు అది వాళ్ళ ఫాదర్ ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశారు, పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయని. అంత పెద్ద మనిషి అడిగితే మేము కాదని లేకపోయాము. నాకు అర్థమైంది అది. సరే, యాక్చువల్గా అయితే అంటే మామూలుగా ఇన్వెస్టిగేషన్ నామ్స్ ప్రకారం ఇలాంటి జరిగినప్పుడు వీళ్ళని కూడా ఇన్వెస్టిగేట్ చేసి ఉండాలి సిబిఐ వాళ్ళు. అసలు ఎందుకు వాట్ మేడ్ యూ టు గో ఆన్ లీవ్ అబ్రప్ట్లీ అని చెప్పి. అట్లాగే సవాంగిని కూడా ఇంట్రాగేషన్కి పిలవాలి క్వశ్చన్కి. మీరు ఆ లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తీసుకుంటే అబ్స్ట్రక్షన్ ఆఫ్ జస్టిస్ యాక్చువల్గా మేము యుఎస్లో ఎప్పుడు వింటుంటాం సమ్మన్ హూ ఇస్ ఇన్ ఎగ్జాక్ట్లీ పొజిషన్ ఆఫ్ పవర్. అదే యుఎస్ అని కాదు, అది క్రిమినల్ లాలోనే ఉంటుంది. సో దట్ కేస్ ఇట్ సెల్ఫ్ విల్ బూమరాంగ్ అండ్ బిగ్ ఇష్యూ అవుతుంది. యాక్చువల్గా ఐ డోంట్ థింక్ దిస్ గవర్నమెంట్ హ్యాస్ అబ్సల్యూట్లీ నో సే. అంటే వాళ్ళు వెంటనే రిజైన్ చేయాల్సి వస్తుంది. అదే అంటే బ్లాస్ట్ అవుతుంది అది. అసలు అది మీరు ఎందుకు అడగలేదు? సరే, ఈ డౌట్లతోటి మీరు హైకోర్టుకి వెళ్ళారు, హైకోర్టు సిబిఐ ఎంక్వైరీ వేసింది, జరిగిపోయింది. అయిన తర్వాత మీతో జగన్ మాట్లాడటం ఆపేసాడేక. మళ్ళీ ట్రై చేశాను, ఎప్పుడు వచ్చి కలుస్తానని సిబిఐ హైకోర్టు వేసిన తర్వాత ఆర్డర్ వేసాక హైకోర్టులో పెటిషన్ పెట్టాక March 15th ఫస్ట్ యానివర్సరీ 1 month ముందు నుంచి ట్రై చేస్తున్నాను కేసు పెట్టాకనే. యానివర్సరీ వస్తుంది, నేను వచ్చి పర్సనల్గా కలిసి పిలుస్తాను అని చెప్పేసి భారతికి మెసేజ్ పెడుతున్నాను. మేబీ ఈవెన్ కేఎన్ఆర్ ఐ డోంట్ నో, బట్ భారతికి అయితే పెట్టాను. అప్పుడు ఐ థింక్ ఫోన్లో మెసేజ్ పెట్టిందో లేకపోతే మాట్లాడానో గుర్తు రావట్లేదు, కానీ జగన్ మేబీ మెసేజ్ పెట్టింది అనుకుంటా. జగన్ దొరకట్లేదు, మళ్ళీ చెప్తానని. తర్వాత దివ్య చేత ఫోన్ చేయించింది saying that Vimlava's daughter, cousin, వస్తే మా పార్టీకి మేము వస్తాము, we will not interact with you లాగా
కానీ అది కూడా రాలేదు. So, ఓకే. అని కనీసం వాళ్ళ పాటికి వాళ్ళు వచ్చి వెళ్తారు అనుకున్నాను కానీ సో first జగన్ unexpected రాలా, ఎవరు రాలా? ఎవరు రాలే. సో అక్కడ క్లారిటీ వచ్చింది ఇక మీకు. ఇంకా ఆ తర్వాత ఈ స్టాప్డ్ అప్రోచింగ్ ఇంకెంత అప్రోచ్ అవుతావు? అది ఓకే, నేను అనేది అసలు. మధ్యలో మేము సిబిఐకి పిటిషన్ వేసిన తర్వాత కూడా ఫస్ట్ హీరింగ్ అప్పుడు వెయ్యక ముందే భారతికి మెసేజ్ పెట్టాను. నాట్ ఓన్లీ దట్, ఎక్కువ సజ్జల రామకృష్ణారెడ్డి తోటి మాట్లాడేవాళ్ళం కదా. మేము పోతూ విజయవాడలో ఆ రోజు కోర్టులో ఫస్ట్ హీరింగ్ ఉంది. నేను పక్కనే ఉన్నాను, ఫోన్ చేసి అన్న ఇప్పటికైనా మించిపోయింది లేదు, మేము చాలా దూరం పోతున్నాము, ఒకసారి కోర్టులో ట్రయల్ మొదలైతే విచారణ స్టార్ట్ అయితే ఇట్ బికమ్స్ డిఫికల్ట్ ఈవెన్ ఫర్ us. దిస్ ఇస్ అ పాయింట్ ఆఫ్ నో రిటర్న్. ఈ స్టెప్ నేను ముందరికి వేస్తే కోర్టులో అది పిటిషన్ వెనక్కి పెడితే రాలేము ఇక. రాలేను. ఇప్పటికైనా చెప్పండి, బికాస్ అప్పటి వరకు దేర్ వాస్ సమ్ రీఅష్యూరెన్స్ వాళ్ళే సిబిఐకి ఇస్తారు అని ట్రై చేస్తే ఆ ఛాన్స్ ఇంకా నమ్మకం, ఉంది, కొద్దిగా ఆశ. కొంచెం ఆశ ఉంది. పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అంటే ఇంకో 10 రోజులు ఆగుదాము, మళ్ళీ చూద్దాంలే, ఎట్లాగో రేపు కోర్ట్ వెకేషన్ వస్తుంది. దెన్ ఐ రియలైజ్డ్ మళ్ళీ జస్ట్ బయింగ్ టైం అని చెప్పేసి. ఇప్పుడు యాక్చువల్గా తను ఒక మాట చెప్పింటే సరిపిండేది, అమ్మ చేసేద్దాంలే ఏం పోయింది అన్నారు. అదేలే. ఓకే. సో ఇక మీకు ఒక్కొక్క ఇన్సిడెంట్ తర్వాత నుంచి మీకు క్లారిటీ వచ్చింది. ఇంకా ఐ జస్ట్ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్ అనేది క్లారిటీ వచ్చింది. అది వచ్చింది. బట్ అసలు దీంట్లో ఎవరు ఇంకా చాలా ఇట్స్ బియాండ్ ఇమాజినేషన్ అనేది. అప్పటికి కూడా రాలేదు, అప్పటికి కూడా కంప్లీట్ క్లారిటీ అయితే రాలేదు. ఎందుకు రాదు నాకు అర్థం కాదు. ఇప్పుడు మీరు అసలు ప్రస్తావించకుండానే ఈ కేసుని సిబిఐకి ఇస్తే అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోతాడని చెప్పి జగన్ నోటంట అనుమానాలు అయితే ఉన్నా కానీ అట్లా ఎవిడెన్స్ కాదు లేదు కదా. కదా. మనం షాక్ అవుతాం ఫస్ట్, ఎందుకంటే అతను అసలు మీ సస్పెక్టెడ్ లిస్టులో లేడు. అతను ఆ రోజు లేడు కదా. ఎవరు జగన్ని ఆ అమ్మాయి కలిసినప్పుడు అవినాష్ రెడ్డి పేరు సస్పెక్టెడ్ లిస్టులో లేదు కదా. జగన్ కలిసినప్పుడు అవినాష్ పేరు మీద రాయలేదు కానీ suspicion ఉండింది. suspicion ఉండింది. మీకు లోపల ఉంటాం వేరు, ఆ డిస్కషన్లో రాలా. ఏది మీ బాబాయిలతో చిన్న అంటే అందరూ కలిసి ఫ్యామిలీ ఉదయ్ పేరు వస్తూనే ఆయన రియాక్ట్ అయ్యాడు. ఉదయ్ తర్వాత శంకర్ పేరు ఉంది. అదే ఉదయ్ శంకర్ పేర్లు రాయంగానే అది రియాక్ట్ అయ్యి ఉదయ్ చిన్నపిల్లడు అది అన్నాడు. ఈసారి ఆయనకి అందరూ చిన్నపిల్లడు అన్నట్టు అనుకుంటున్నాం, కానీ ఆయన నోటి నుంచి వచ్చింది ఫస్ట్ టైం. సో న్యాచురల్గా ఏంటంటే మనం షాక్ అవుతాం, ఈ పేరు వచ్చింది అంటే మనకి. చాలా అనుమానాలు ఉన్నాయి, ఎట్లా కనెక్ట్ చేయాలనో అర్థం కాకుండా ఉండింది. అంటే ఒకటి అప్పటికి ఏంటంటే మీ అన్నని మీరు అనుమానించే పరిస్థితిలో లేరు. మీ అన్న మీద పూర్తి నమ్మకం ఉంది. యాక్చువల్గా ఏంటంటే అదే కదా. ఎస్. సో ఓకే సరే, జనరల్గా ఇప్పుడు 5 కోట్ల ఆంధ్రలో మెజారిటీ పీపుల్ ఎట్లయితే జగన్ గురించి తెలియక నెత్తిన పెట్టుకున్నారో మీరు కూడా బహుశా అంతే అయి ఉంటుంది. ఎందుకంటే 45 సంవత్సరాలు కలిసి పెరిగారు మీరంతా. సో అతని గురించి మీకు ఎప్పుడు కూడా తెలియటానికి స్కోప్ లేదో లేకపోతే మీరు తెలుసుకోలేకపోయారో నాకైతే తెలియదు. సో తండ్రిని దారుణంగా చంపిన తర్వాత 2-3 ఏళ్ళు కూడా పట్టింది. మేము అనుకుంది ఒకవేళ అవినాష్ అయితేనే, అంటే నేను పేర్లు తీసుకురావచ్చు తెలియదు కానీ ఈ మధ్య ఆ టైంలో ఎందుకో డిఎల్ అన్నతో మాట్లాడుతున్నాను, డిఎల్ రవీంద్ర రెడ్డితో. అన్న ఇట్లా అవినాష్ కూడా అనుమానాలు కలుగుతున్నాయి, ఎందుకంటే అంత దర్ ఆల్ క్లోజ్ నెట్వర్క్ అంటే. అయితే ముందులే జగన్ ఒక దేవుడు అయిపోతాడు, ఫోక్ హీరో, దాంట్లో అంతే కదా. ఎవరైతే ఒకవేళ నిజంగా అతను ఇప్పుడు సిబిఐ ఛార్జ్ షీట్లో పేర్కొన్నట్టు కనుక అప్పుడు స్టేట్ పోలీసే అతన్ని ఎక్యూజ్డ్గా కనుక పెట్టి ఉండి జగన్ ప్రభుత్వం చర్య తీసుకుని ఉంటే డెఫినెట్లీ వుడ్ హావ్ బికమ్ హీరో. అండ్ హీ విల్ బీ ఇన్, ఇంకా ఇది చేస్తే గన హిస్ ఫ్యూచర్ ఇస్ గ్యారంటీడ్ ఫర్ ద నెక్స్ట్ 10 years, 15 years, 20 years, 30 years వాట్ ఎవర్ ఇట్ ఈస్ అనేది. అదేదో అట్లా అనుకుంటాం కానీ అది రాజకీయాల్లో ఒకటి రాళ్ళు మళ్ళీ అటు ఇటు అయిపోవటానికి. సో అది అయిపోయింది. అసలు ఇప్పుడు మీకు ఇప్పుడు దీనికి అర్థమైన దాని ప్రకారం ఏంటంటే ఇక్కడి నుంచి రోజు అన్నీ తెలిసిపోతున్నాయి, ఏం జరిగింది ఏమిటి. సిబిఐ ఆఖరికి సిబిఐ కూడా వాళ్ళు అరెస్ట్ చేయడానికి వెళ్ళి ఈ దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా సిబిఐ అధికారులు అట్లా ముఖ్యమంత్రిని ఇట్లా పట్టుకొచ్చి లోపలేసేస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి కదా, ఎవరిని పెడతామండి. అది ఈడీ అధికారులు ఎవడన్నా కానివ్వండి, వెళ్ళేది మామూలుగా వెళ్ళిపోతారు. ఈ ఈడీ అధికారుల దగ్గరగా అయితే వెపన్లు కూడా ఉండవు. ఈ కనీసం సిబిఐ వాళ్ళ దగ్గర వెపన్స్ ఉంటాయి, ఏం లేకుండా వెళ్ళి పట్టుకొచ్చేసేస్తున్నారు కదా.
ఇతన్ని కర్నూలు వెళ్ళి అరెస్ట్ చేయలేని నిస్సహాయ స్థితిలో తిరిగి వస్తే ఆ పర్టికులర్ డే మీ మనోభావాలు ఏమనిపించాయి అసలు? ఇక సరిపెట్టి పారిపోదాం అనిపించిందా? వెరీ ఫ్రస్ట్రేటెడ్ కదా, వెరీ ఫ్రస్ట్రేటెడ్. అంటే ఇట్లా కూడా జరగచ్చా అనేది అప్పుడు తెలిసింది. సో అంటే బీయింగ్ అమెరికన్ సిటిజన్గా ఇక మరి అది బేబస్ ఇక్కడంటే మాకు అలవాటు అయిపోయింది అది. బట్ అన్న ఈ మొత్తం జరుగుతున్న కాలక్రమంలో ఆల్ అలాంగ్ అంటే మాకు అర్థమైంది ఏంటంటే సమాజంలో చాలామంది మంచి ఆఫీసర్స్ ఉన్నారు, మంచి లాయర్లు ఉన్నారు, మంచి జడ్జెస్ ఉన్నారు. కరెక్ట్. సో కానీ వాళ్ళకి కొన్ని లిమిటేషన్స్ ఉంటున్నాయి, దానివలన మనకి ఇన్ని సమస్యలు. సో లిమిటేషన్స్ అంటే పని చేయనిస్తే పని చేయనిస్తే పర్వాలేదు. సో పని చేయని వ్యవస్థ ఉంది అన్నిటికంటే ముఖ్యంగా, దానివల్ల వస్తున్న సమస్యలు ఇవన్నీ. పర్టికులర్లీ ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ వాళ్ళని చూస్తే వాళ్ళు చాలా చిన్న ఫ్యామిలీస్ నుంచి వచ్చింటారు. కొంతమంది P1 పిల్లలు, కొంతమంది కరెక్టే. మీకు ఆ అట్టడుగు ఫ్యామిలీల నుంచి వచ్చిన వాళ్ళైనా సరే నికార్సుగా నిప్పులాగా బతుకుతారు. అదే వాళ్ళే బతుకుతున్నారు యాక్చువల్గా ఇప్పటికీ వాళ్ళే. సో ఎప్పుడైతే మీకు ఒక కంఫర్ట్ జోన్లోకి వెళ్తారో మనిషిలో బలహీనతలు వచ్చేస్తూ ఉంటాయి. ఉన్నది పోతుందేమోనని. ఇక వాడు అందుకని ఏంటంటే వెరీ ప్రొడక్టివ్ లైఫ్లోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మీకు సింపుల్ లాజిక్ అండి, రోడ్డు మీద పక్కన గుడిసెలో పడుకునేవాడు దానికి తలుపు ఉండదు, ఏది ఉండదు కదా, అలా హాయిగా ఆదమర్చి నిద్రపోగలడు. వీళ్ళు అట్లా డబ్బులు ఉన్నవాడు అట్లా కాదు కదా, మన పడుకుని మళ్ళీ లేచి మన తలుపేసాను లేదు చూసుకుని వస్తుంటాడు. ఇది బట్ ఇక్కడ ఉన్న సిస్టంలో ఏంటంటే అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేయలేక తిరిగి రావటం అంటే అది ఆ వ్యవస్థ తను అవమానించుకుందో లేకపోతే ఈ దేశానికి ఏ సంకేతం ఇచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. అది దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ట్రాజడీ దట్ ఎవర్ టుక్ ప్లేస్ ఇన్ సిబిఐ హిస్టరీ. అంటే ప్రైమ్ ఏజెన్సీ కదా ఈ దేశానికి. మిగతాది వెరీ బిగ్ సీరియస్ కేస్ ఫర్ మన ఫెడరల్ బ్యూరో ఎట్లాగో మీకు మనకి సిబిఐ అదే కదా, FBI లాగా. ఒక సిబిఐ ఇంటర్నల్ మీటింగ్లో కూడా పేపర్లో వచ్చింది, ప్రైమ్ మినిస్టర్ మోడీ ది కేసు గురించి మెన్షన్ చేశాడు. టెక్నాలజీ వాడి ఎట్లా అదే గూగుల్ టెక్ ఏంటది గూగుల్ టెక్అవుట్ కానీ ఐపీడీఆర్ కానీ వాటెవర్ డీటెయిల్స్ లేదు. ఆ మీటింగ్లో టెక్నాలజీ వాడి ఎట్లా ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు అని కామెంట్ కూడా చేస్తారు. సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్ లాగా ఎస్టాబ్లిష్ చేశారనేది అన్ని బాగానే ఉన్నాయి. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ వరకు వాళ్ళని తప్పు పట్టడానికే లేదు. తర్వాతకు వచ్చినప్పుడు కాళ్ళు చేతులు కట్టేసినట్టు అయిపోయింది. ఇప్పుడు ఆ దశలో ఏంటి, ఒకటి నిరుత్సాహం, నిస్పృహ, రెండు ముఖ్యమంత్రితో యుద్ధం. బ్రదర్ తోటి డైరెక్ట్గా చోర్ పోలీస్ గేమ్. సో ఇక్కడికి వచ్చినప్పటికి వీళ్ళు ఫ్యామిలీ అంతా ఒక పక్క వెళ్ళిపోయింది. ఎక్సెప్ట్ ఇప్పుడు మీకు మిగిలింది ఎవరో, మీరు, షర్మిల. ఆవిడ కూడా రాజకీయంలోకి వచ్చింది కనుక, కానీ లేకపోతే ఆవిడలాగా విజయంలాగా వెళ్ళిపోయి ఉండేదేమో అమెరికానో ఎక్కడికో. బట్ ఆల్ అలాంగ్ షీ స్టూడ్ బై us. నో బిహైండ్ ది స్క్రీన్ ఉండటం వేరు, బిఫోర్ ద స్క్రీన్ వచ్చి ఇప్పుడు ఆవిడ మీరెంత మాట్లాడుతున్నారో అంత గట్టిగా ఆవిడ మాట్లాడుతుంది. అసలు ఈ మర్డర్ జరిగే వరకు అవినాష్ రెడ్డి ఎంపీగా ఉన్నా కానీ ఒక టర్ము ఎవ్వరికి కూడా వైఎస్ భాస్కర్ రెడ్డి ఫ్యామిలీ గురించి పెద్ద అవగాహన లేదు. రాష్ట్ర ప్రజలకు నేను చెప్పేది, మీ పులివెందల గురించి కాదు. నాకు మీ పులివెందల ఎట్లాంటిదో ఏంటో తర్వాత విషయం. అసలు ఈ రెండు కుటుంబాల మధ్య వైరింగ్కి అసలు మీ కుటుంబం ఎవరో, వైఎస్ అవినాష్ భాస్కర్ రెడ్డి కుటుంబం ఎవరు అంటే అసలు దీనికి మీ ఏమంటారు, వంశవృక్షం అంటాం కదా, మీ ఫ్యామిలీ ట్రీ. ముత్తాత వెంకటరెడ్డి అదేనా, ముత్తాత అంటారా? మీ తాతే, మీ రాజారెడ్డి తాతే కదా మీకు ముత్తాత. అబ్బా, మా కడపలో అబ్బా అంటారు, మీరు కడపలో అబ్బా అంటారు. తాతనేమంటారు? తాత అంటారా? ఫాదర్స్ ఫాదర్ అయితే అబ్బా, మదర్స్ ఫాదర్ అయితే తాత. అది ఓకే. మరి మునితాత, అదే ముత్తాత అంటారులే, మునితాత అది. సో వెంకటరెడ్డి దగ్గర నుంచే మొదలైంది. వెంకటరెడ్డికి ముందేముందో ఎవరికి తెలియదు. సో వెంకటరెడ్డి అనే వ్యక్తే కనిపిస్తాడు ఆ వంశవృక్షం. అంటే ఒకటి వెంకటరెడ్డి, రాజారెడ్డి, ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి. ఈ ముగ్గురే 3 జనరేషన్లో. ఇప్పుడు మీరు 4వది. ఇంతమించి ఇంకేం లేదు కది.
ఆ పైన తెలియదు మనకి తెలీదు, ఎవరి దగ్గర లేదు అసలు అది రికార్డు. రికార్డు. మీరెవరు, వాళ్ళెవరు? ఇప్పుడు వయస్సు వెంకటరెడ్డి గారికి 10 మంది సంతానం. ఓకే, వాళ్ళలో 9కి ఒక భార్య, ఒక పిల్లలు, భార్యకి ఒక 9 భార్యకి. మంది. ఒకరు చిన్నకొండారెడ్డి గారు మాత్రం ఫస్ట్ వైఫ్కి. చిన్నకొండారెడ్డి. మిగిలిన 9 మంది సెకండ్ వైఫ్కు. ఫస్ట్ వైఫ్ త్వరగానే చనిపోయింది. చిన్నకొండారెడ్డి సంతానంలో భాస్కర్ రెడ్డి, సుగుణమ్మ వీళ్ళున్నారు. ఓకే, ఈ 9 మందిలో రాజారెడ్డి ఒకరు. అచ్చా, అతను వెంకటరెడ్డి సెకండ్ వైఫ్ కి రాజారెడ్డి అండ్ అదర్స్. సో ఈ రాజారెడ్డికి 5 మంది కొడుకులు, ఒక కూతురు. సో దాంట్లో సెకండ్ రాజశేఖర్ రెడ్డి, థర్డ్ వివేకానంద. జార్జి రెడ్డి కదా. ఫస్ట్ జార్జి రెడ్డి. జార్జి రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డి, విమల, సుధీకర్ అండ్ రవీంద్రనాథ్. సో అటు సైడ్కి వచ్చే చిన్నకొండారెడ్డి పిల్లలు వాళ్ళు 11 మంది. అదే, వాళ్ళు మళ్ళీ 11. చిన్నకొండారెడ్డికి రాజారెడ్డికి ఎప్పుడైనా వైరం ఉండిందా? చిన్నకొండారెడ్డి రాజారెడ్డి ఫ్యామిలీస్ ఎస్, మొదటి నుంచి కూడా కొంచెం ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే చిన్నకొండారెడ్డి, పెద్దకొండారెడ్డి పెద్ద ఫ్యామిలీస్ చూసుకునేవాడు కాదు. అండ్ ఎర్లీగానే చనిపోయాడు. ఇటు సైడ్ కదా, అంటే ఇంకొక భార్య కొడుకు కదా. 9 మందిలో పెద్దకొండారెడ్డి. చిన్నకొండారెడ్డి ఫ్రమ్ సెకండ్ సన్ ఇస్ ఫ్రమ్ ద ఫస్ట్ వైఫ్. ఓకే ఓకే. సో చిన్నకొండారెడ్డి గారు వాస్ సపోజ్ టు బి ద ఎల్డెస్ట్. ఓకే, ఫ్యామిలీ హెడ్ లాగా. అండ్ ఆయన కూడా కాంట్రాక్ట్లు ఇట్లా చేసుకుంటున్నారు. సో బాగానే బ్రతికారు. తర్వాత కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చినాయి. ఆ టైంలో రాజారెడ్డి గారికి ఫైనాన్షియల్ కొంచెం స్ట్రాంగర్ అయినాడు. సో ఆ టైంలో ఒకటి రాజారెడ్డి వాస్ టేకింగ్ కేర్ ఆఫ్ మిగిలిన సిబ్లింగ్స్కి ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కానీ ఎక్కువ ఆయన పట్టించుకునేవాడు, చూసుకుంటున్నాడు. సిమిలర్లీ చిన్నకొండారెడ్డి ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఆయన హెల్ప్ చేశాడు, కొంచెం హెల్ప్ చేసినారు. అండ్ అది కొంచెం అక్కడ సిబ్లింగ్ రైవల్రీ అనేది మొదలైంది అప్పట్లో. ఆ ఇష్యూస్ అప్పటి నుంచి ఉన్నాయి. సో చిన్నప్పుడు నేను పెరిగినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజారెడ్డి వేరే సిబ్లింగ్స్ అంటే వాళ్ళ అబ్బా కూతురు చెల్లెళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీస్ తో బాగా క్లోజ్ గా ఉండేదాన్ని. బట్ చిన్నకొండారెడ్డి ఫ్యామిలీ తోటి డిస్టెన్స్ అయితే ఉంది. వాళ్ళు మన ఇండ్లు ఎదురుగా ఉన్నా గానీ అంతే నేరుగా పోయి మాట్లాడేది అట్లా కాదు. ఏదైనా అవసరం ఉంటేనే ఉంటుందిలేండి, ఒక తల్లి పిల్లలు కాదు కనుక మొదట. మిగిలిన వాళ్ళ ఫ్యామిలీస్ కి అయితే ఎక్కువ పోయి అక్కడే రోజంతా కొద్ది గంటల పాటు ఉండి కాలక్షేపం తెలియదు జరిగింది. అది డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. అట్లే భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి అందరి ఫ్యామిలీస్ లో హాలిడేస్ అంటే పోయి ముఖం చూపించి వచ్చేంత వరకు కానీ ఎక్కువ ఉండేది కాదు. సో డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి రెండు ఫ్యామిలీస్ లో మొదటి నుంచి కూడా. కానీ సరే, రాజారెడ్డిది అయిపోయిన తర్వాత రాజశేఖర్ రెడ్డి లీడ్ చేశాడు ఈ ఫ్యామిలీని. కరెక్ట్. పొలిటికల్గా కూడా స్ట్రాంగ్ అయ్యాడు ఆయన. ఆ టైంలో వీళ్ళు పూర్తిగా యాక్చువల్గా చెప్పాలంటే షాడోగా ఉన్నారు ఆల్మోస్ట్. అంటే భాస్కర్ రెడ్డి చిన్నాన్నకి ఏదో కొంచెం జెడ్పీటీసీ మెంబర్ సంథింగ్ లేదట ఏదో వాళ్ళు ఇష్టమై ఇస్తే వాళ్ళు యాక్చువల్గా దే ఆర్ అండర్ ద షాడో. అంటే వాళ్ళు ఏం లైమ్ లైట్ లో లేరు. సో ఈ ఫ్యామిలీని కాదనే పరిస్థితి అసలు వాళ్ళకి లేదు. ఇన్ఫాక్ట్ భారతీ జగన్ పెళ్ళి అయినాకనే కొంచెము రిలేషన్షిప్స్ డెవలప్ అయినాయి. మళ్ళీ భారతి అంటే సుగుణమ్మ కూతురు. ఓకే. సుగుణతో మళ్ళీ కొంచెం రిలేషన్షిప్ బాగానే ఉంది. బికాస్ డాక్టర్ కదా, కొంచెం మోర్ రెస్పెక్టెడ్. గంగిరెడ్డి బోత్ ఇద్దరు డాక్టర్స్. సుగుణమ్మ కూడా డాక్టరేనా? ఓకే. అండ్ భారతీ షర్మిల నేను ఇద్దరు డాక్టర్స్. భారతీ షర్మిల నేను ముగ్గురు ఒకే నెలలో. సుగుణమ్మ కాదు, గంగిరెడ్డి సిస్టర్నా భాస్కర్ రెడ్డి చేసుకున్నా? గంగిరెడ్డి సిస్టర్ని, గంగిరెడ్డి చెల్లెలు, సుగుణమ్మ తమ్ముడు పెళ్లి చేసుకున్నారు. అదే కొండ మార్పిడి. సో అట్లా చేసుకున్నారు వాళ్ళు. సో అట్లా వాళ్ళకి రిలేషన్ డెవలప్ అయింది ఎక్కువ. వాళ్ళు అంటే అప్పుడు భాస్కర్ రెడ్డికి రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీలోకి రిలేషన్స్ డెవలప్ అయినాయి అప్పుడు బాగా.
Correct. ఎందుకంటే భారత్ ఎంటర్ అయింది కదా, భారతీయ ఎంటర్ అయినాక బాగా క్లోజ్ అయిపోయింది. బాగా క్లోజ్ అయింది. మీరు కొంచెం ఆటోమేటిక్గా న్యాచురల్ తేడా వచ్చేస్తుంది అది. ఎందుకంటే కోడలుగా వచ్చిన ఆవిడ డామినేషన్ ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ రాజశేఖర్ రెడ్డి ఇంకా కొంచెం న్యాచురల్గా ఇది వచ్చేస్తుంది. బట్ మీకు ఇప్పుడు మీరు ఎలక్షన్ క్యాంపెయిన్లో కానీ ఇతరత్ర సందర్భాల్లో మాట్లాడిన దాని ప్రకారం ఈ హోల్ ఎపిసోడ్లో విలన్ భారతీ రెడ్డి అన్నట్టుగా కూడా ఒక రకమైన ఇంప్రెషన్ వస్తుంది బయట. అట్లాంటిది మీరు ఆ నిర్ణయానికి వచ్చారా మీరు? ఎవిడెన్స్ లేకుండా మాట్లాడడం సబబు కాదు, బట్ ఏ రోల్ అయితే ఇన్వెస్టిగేట్ చేయాలి అంతవరకు అయితే చెప్పగలను. బికాస్ నేను ఆల్రెడీ చెప్పినాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రీవియస్ చీఫ్ సెక్రటరీ అజయ్ కల్లాం స్టేట్మెంట్ దట్ 5:30 తెల్లారుజామునే 5:30కి తెలిసింది ఒకటి. అట్లా ఎందుకు ఇప్పుడు మామూలుగా అయితే రూల్ ప్రకారం అయితే ఆ సంగతి తెలిసిన తర్వాత వాళ్ళని కూడా వాళ్ళు క్వశ్చన్ చేసి ఉండాలి సిబిఐ వాళ్ళు. ఎందుకు క్వశ్చన్ చేయలేదు? అది చేయలేదు. డెఫినెట్లీ దట్స్ ఏ బిగ్ క్వశ్చన్. ఇవాళ కాకపోతే రేపొద్దున కోర్టులో అయినా సరే ఇప్పుడు ఉన్న ఛార్జ్ షీట్ మీద ట్రయల్ జరిగినా అక్కడ కూడా వస్తుంది కదా. అండ్ ఏమైనా కాల్స్ వెళ్ళాయా? బికాస్ అవినాష్ ఐపీడిఆర్ చూస్తే ఏదో యాక్టివిటీ అయితే ఉంది, అది వాట్ కమ్యూనికేషన్ వాస్ దేర్ ఇటు పక్కకి తెలియదు. సో ఆ ఇన్ఫర్మేషన్ బయటికి రాలేదు. సో ఇన్వెస్టిగేషన్ అయితే ఇంకా చేయాలి. ఇన్ఫాక్ట్ లెట్ మీ వీళ్ళు స్టేట్మెంట్లో కూడా రాశారు, కౌంటర్లో రాశారు. ఏది ఛార్జ్ షీట్లోనా? ఇది అడిషనల్ కౌంటర్, సిబిఐ ఫైల్ చేసిన అడిషనల్ కౌంటర్ డేటెడ్ 25/5/2023. దీంట్లో రాశారు దట్ further investigation on the larger conspiracy aspect revealed that Jagan Mohan Reddy, present CM of Andhra Pradesh, had been informed about the death of Vivekananda Reddy in the early hours of 15/3, much before the information about the death of Vivekananda Reddy broke out. సో అది ఇన్వెస్టిగేట్ చేయలేదు. కాల్స్ కూడా ఇన్వెస్టిగేట్ చేయాలి అని చెప్పి రాశారు. ఓకే, సో దట్ ఈస్ స్టిల్ ద మ్యాటర్ ఈజ్ ఓపెన్ ఫర్ ది ఇన్వెస్టిగేషన్. సో అది ఉంది కనుక అది ఎప్పుడైనా మీకు పరిస్థితులు అనుకూలించి ఐపీడిఆర్ అనాలిసిస్ ఫర్దర్ రివీల్డ్ వైఎస్ అవినాష్ రెడ్డి హ్యాడ్ వాట్సాప్ కాన్వర్సేషన్స్ ఫ్రమ్ 4:11 AM ఆన్వర్డ్స్ ఆన్ 15/3. సో ఈ కాన్వర్సేషన్స్ ఏంటి? సో అదైతే వాళ్ళు క్లోజ్ చేయకుండా దాన్ని ఓపెన్ చేసి పెట్టేశారు. ఓపెన్ చేసి అయితే పెట్టారు. అంటే అది ఎవరైనా ఎప్పుడైనా కెలకొచ్చు, అన్లెస్ అదృశ్య శక్తులు అడ్డుపడకపోతే. కరెక్ట్. సో అంటే దీన్ని బట్టి ఏంటంటే జగన్, భారతి, అవినాష్ వీళ్ళ ముగ్గురు మీద కత్తి వేలాడుతూనే ఉంది యాజ్ ఆఫ్ నౌ. కదా. సో ఇది ఇంకా ముందుకి ఎట్లా వెళ్తుంది, ఏం జరుగుతుంది? ఈలోపు ఎలక్షన్స్ వచ్చాయి, దీన్ని ఎట్లా ఫేస్ చెప్పమ్మా, దీన్ని ఎట్లా ఏంటి? ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా దిగేశారు. సో ఇవి ఎంత క్లారిటీ మీకు వచ్చింది, వ్యవస్థకి ఎప్పుడు వస్తుందో తర్వాత చూద్దాం. సో మీరు ఎవరినైతే అనుమానిస్తున్నారో వాళ్ళకి అండగా జగన్మోహన్ రెడ్డి, ఒక పక్క భారతి, వాళ్ళిద్దరూ ఉన్నారనేది కూడా మీరు క్లియర్గా ఉన్నారు. ఆ విషయంలో చట్టం ఎలా ఉంది ఏంటి అనేది తర్వాత చూస్తే క్లియర్గా ఉన్నారు. ఎట్లా ఫేస్ చేయబోతున్నారు ఇప్పుడు వాళ్ళని మీరు? అంటే మీరు న్యాయం కోసం ఆడటం కంటే కూడా ఇప్పుడు వాళ్ళని ఫేస్ చేయటమే మీకు పెద్ద సవాలు. సపోజ్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే, కెన్ యూ ఇమాజిన్ దిస్ యువర్ ప్లైట్? 5 yearsగా ఇదే ఉంది కదా. ఒకవేళ మళ్ళీ వస్తే ఏంటి డిఫరెన్స్? లైఫ్ థ్రెట్ ఉంది కదా. లైఫ్ థ్రెట్ ఇప్పుడు లేదా? అదే ఉంది. ఉంది. సో మళ్ళీ వచ్చినప్పుడు వాళ్ళకి ఏంటంటే ఎండార్స్మెంట్ వచ్చింది మాకు, వాట్ వీ డిడ్ ఈజ్ రైట్ అనేది. బట్ ప్రజలు ఓకే, నేను ఇప్పుడు కొన్ని వారాలుగా క్యాంపెయిన్ చేస్తున్నాను. ఎవరినన్నా కలిసి మాట్లాడితే, ఇట్లా మీతో మాట్లాడినట్లు ఎవరన్నా కూర్చొని మాట్లాడితే నేనేం చెప్పాల్సిన పని లేదు, వాళ్ళే నాకు చెప్తారు, డోంట్ వరీ అమ్మా, వెళ్ళు, మై సపోర్ట్ ఇస్ విత్ యూ అని. బయట చెప్పలేను కానీ మై సపోర్ట్ ఇస్ విత్ యూ. భయం ఒకటి అందరికీ ఉంది.
నేను జనరల్గా ఏం చేస్తున్నానంటే మార్నింగ్ వీలైనంత వరకు బయట రోడ్ల మీద ఉన్నాను, మధ్యాహ్నం పూట 1-on-1 కలుస్తాను, ఈవినింగ్ బయట రోడ్ల మీద ఉంటాను. బికాస్ మధ్యాహ్నం పూట బయట రోడ్ల మీద ఉండడం జనం కష్టం. ఉండరు కదా. కష్టం కొన్నిసార్లు. సో ఈ ఎస్పెషలీ మధ్యాహ్నం కలిసినప్పుడు అందరినీ కలుస్తాను. నాకు ఏ పార్టీకి సంబంధం లేదు, నాకు కావాల్సింది న్యాయం జరగాలి. అంతే. ఇది న్యాయ Only single point agenda సింగిల్ మీది. పాయింట్ అజెండా, అంతే. న్యాయ పోరాటం. వివేకానంద రెడ్డి పులివెందల్లో కానీ కడపలో కానీ అందరికీ బాగా పరిచయం. ఎంతోమందికి కష్ట సుఖాలలో వాళ్ళతో ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు ఇద్దరు కలిసి ఉన్నారు. అవును. ఇట్లా జరిగితే రాజశేఖర రెడ్డి గారు కూడా సహించరు. సో కష్ట సుఖాలలో వాళ్ళతో ఉన్నారు. ఇప్పుడు ఆయన కోసము న్యాయం కోసము చేయలేరా? నేను అడగాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళని అడుగుతున్నాను, టీడీపీ వాళ్ళని అడుగుతున్నాను, కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నాను, బీజేపీ వాళ్ళని, వాట్ ఎవర్. అది పార్టీలు మర్చిపోండి. పార్టీలకు సంబంధం లేదు. పబ్లిక్ ని అడుగుతున్నారు. నేను అడిగేది నాన్నకు రెస్పెక్ట్ చేసే మనుషుల్ని, అభిమానించే మనుషుల్ని, నాన్నని వివేకానంద రెడ్డి గారిని అభిమానించే మనుషులు ఎవరైనా కానీ అందరినీ అడుగుతున్నాను. అసలు ఆయన అభిమానించినా అభిమానించకపోయినా అత్యంత కిరాతకంగా హత్య గావించబడటం అనేది ఒకటి. ఆ కేసులో వివేకానంద రెడ్డి ఒక మంత్రిగా చేశాడు, ఎంపీగా చేశాడు, ఎమ్మెల్యేగా చేశాడు. ఆయన ఒక ముఖ్యమంత్రికి తమ్ముడు కూడా. ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రికి చిన్నాయన. వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటే మామూలు గతి ఏంటి అనేది వస్తుంది. అది ఇప్పుడున్న పరిస్థితుల్లో సపోర్ట్ అయితే చాలా చాలా ఉంది. ఇన్ఫాక్ట్ కొందరు కళ్ళకి నీళ్లు పెట్టుకుంటున్నారు నేను చూస్తేనే. ఓకే. సో ఆ తృప్తి అయితే ఉంది మీకు. జనంలో కదలిక తీసుకురాగలిగాము. ఇది డెఫినెట్ గా ఈ కదలిక కనుక నిజంగా అది కార్యరూపంలోకి రిజల్ట్ లోకి కనిపిస్తే ఏంటంటే వ్యవస్థ కూడా కళ్ళు తెరుస్తుంది. నా ఇదంతా చేసేది, కష్టపడేది నాకు పర్సనల్ గెయిన్ ఏం లేదు కదా. మన సొసైటీ బాగుపడాలని చెప్పి, మన వ్యవస్థ బాగుపడాలంటే తీసుకోండి. అందరికీ అర్థమవుతుంది నేను ఎందుకు ఇది పోరాడుతున్నాను. పోయిన మనిషి మళ్ళీ వచ్చేది లేదు. అవును, కరెక్టే. వీళ్ళు జైలుకు పోయినంత మాత్రాన నాకు పొరిగింది లేదు. నేను అవినాష్ రెడ్డి ఇంటికి కానీ, భాస్కర్ రెడ్డి ఇంటికి కానీ, గంగిరెడ్డి కానీ వాళ్ళకేమి ఇంట్లో పోయినా కలిసి ఉండేది. వాళ్ళు ఎక్కడ ఇంట్లో ఉంటేమి, జైల్లో ఉంటేమి, నాకు డిఫరెన్స్ ఏంటి? ప్రత్యేకంగా మీకు వచ్చేది ఏం లేదు. నాకు ఒక కాజు, ఒక ప్రిన్సిపల్. ఈ వ్యవస్థ మారాలి. వ్యవస్థ మారాలంటే ఏం చేయాలి? అంతే, సింపుల్. వ్యవస్థ మారాలంటే ఏం చేయాలో అదే చేస్తున్నారు. కానీ మారటం కోసం న్యాయం దక్కుందని ఒక ఆశతోటి. సో మీతో ఒక కాలర్ ఎవరు ఓం ప్రకాష్ అని మాట్లాడతారంట. మాట్లాడండి ఓం ప్రకాష్ గారు. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. మాట్లాడండి. సునీత గారితోనేగా? మేడం, మీ ఖర్చుకి వేస్తాం మేడం. థ్యాంక్ యూ. ఆ ఫాదర్ కోసం మీరు చేసే ప్రతి పని నేను మార్చ్ 15, 2019 నుంచి ఫాలో అవుతున్నాను. చెప్పండి. మార్చి 2019 నుంచి ఫాలో అవుతున్నాను. కేస్ స్టడీ మీది పేపర్లో. బ్రీఫ్ గా చెప్పండి. సార్ బాగా చేశారు మేడం, బాగా చేస్తున్నారు మేడం. మీరు సార్కి మంచి కూతురు. థ్యాంక్ యూ. ఓకే, తీసుకోండి. అందరి సపోర్ట్ కావాలండి. శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, ఏంటో ఎందుకు లేట్ అవుతుంది? ఇప్పుడు నేను మన ఇన్ని మీడియాలు ప్రతిరోజు సిబిఐ వాళ్ళ ఆడియో క్లియర్ గా లేదండి, మళ్ళీ క్లియర్ గా చెప్తారా మేడం? ఇప్పుడు ఈడీ సిబిఐలు మేడం చెప్పండి, వినిపిస్తుంది. ఈడీ సిబిఐలు చాలా వీళ్ళు చేస్తున్న దురాఘాతాలు చచ్చిపోతున్నాం మేడం. అసలు ఎందుకు లేట్ అవుతుందో తెలియదు, ఏమీ తెలియదు. ఈ భారతదేశంలో ఏ ఆఫీస్కి వెళ్ళినా కానీ, ఏ కారణం కానీ ఈ సిబిఐ చాలా చండాలంగా మేడం. సామాన్య మానవుడు మీకే ఇంత కష్టంగా ఉంటే సామాన్య మానవుడు ఎలా ఉండాల్సి వస్తుంది మేడం? ఈ సిబిఐలు ఏ కారణాల వల్ల ఆగుతున్నాయో, కేసులు ఎందుకు తీసుకోవట్లేదో 10-11 ఏళ్ళ నుంచి కనీసం పట్టించుకునే ఉన్నారంటే దీని భవిష్యత్తు ఏముంటుంది? భవిష్యత్తు ఏదన్నా ఇప్పుడు వాడు పార్టీ పోయినా కానీ వాడిని అండగా కాపుగా వచ్చే వాళ్ళు ఫస్ట్నే ఉన్నారు కదా అతన్ని. మీరు అడిగేది చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అండి. అందుకే ఈ పోరాటము, అందుకే ఈ ఎలక్షన్లో
మీ ముందరకు వచ్చాను. ఈ న్యాయ పోరాటంని ప్రజా పోరాటం చేసింది ఇందుకే. నాకు న్యాయ పోరాటం టైం పడుతుంది, అందుకే ప్రజలు ఇది ఆలోచించాలి. ప్రజా తీర్పు ఇచ్చి మన సిస్టమ్స్ని ఇంప్రూవ్ చేసేదానికి హెల్ప్ చేయాలి, దోహదపరచాలి. ఈరోజు ఇంకో వారం ముందా మనకు ఎలక్షన్లకి, ఇంకా 6 రోజులు. ఈ ఎలక్షన్స్లో నిందితులకు ఓటు వేయకుండా న్యాయం వైపు నిలిస్తే ఆటోమేటిక్గా ఈ మెసేజ్ మనకి సిబిఐకి కానీ ఈడీకి కానీ గవర్నమెంట్స్కి కానీ అర్థమవుతుంది. ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. ఇట్లే కంటిన్యూ అయితే గన గవర్నమెంట్స్ కూలిపోతాయి, ప్రజలు తిరగబడతారు అని అర్థం కావాలి. అందుకే ఈ పోరాటం. ఓకే, రాము అని విజయవాడ నుంచి మాట్లాడండి. రాము గారు. మేడం సార్ నమస్కారం సార్. నమస్కారం మేడం గారు, మేము ఆటో డ్రైవర్ మేడం, విజయవాడ మేడం. నమస్కారం రాము గారు. మేడం గారు, మీరు చేస్తున్న పోరాటం మాకు చాలా ఆడపిల్లలు, నాకు కూడా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మేడం. హలో, ఎస్, అందరు చెప్పండి. మేడం నాకు కూడా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మీరు చేస్తున్న పోరాటం ఆడపిల్లలకి చాలా ఆదర్శం మేడం. థ్యాంక్ యూ. అలాగే మిగతా వాళ్ళు కూడా ఛానల్స్ వాళ్ళు మీ అంటే మీ గురించి ఏబిఎన్ వాళ్ళు ఎక్కువగా చెప్పారు మేడం చాలా సార్లు. థ్యాంక్ యూ. వాళ్ళు బాగా కలెక్ట్ చేస్తున్నారు కానీ మిగతా వాళ్ళు కొంచెం తక్కువగా కవర్ చేశారు మేడం. అది కొద్దిగా బాధ కలిగింది మాకు. ఓకే, ముందు మీకు న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. సో మీకే ఇప్పుడు మాట్లాడేవాళ్ళు కానీ ఎవరైనా కానీ ఇప్పుడు ఏంటంటే ఇది ఒక సొలేసు, ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మీరు కడప కొంచెం ధైర్యం వస్తుంది, ఇట్లా ధైర్యం వస్తుంది, ఇంకా మంచి మిగిలింది అనే ఒక నమ్మకం వస్తుంది. అందులో ఇప్పుడు మీరు కడపలో డైరెక్ట్గా ఎన్నికల ప్రచారంలో షర్మిల తరపున తిరుగుతున్నారు కనుక ఆవిడ మీరు ఇద్దరు కొంగు జాపి మరీ అడుగుతున్నారు కదా, న్యాయం చేయండి, మాకు న్యాయం కావాలి అని చెప్పి. సో అసలు మార్పు రావాల్సింది కడపే. కరెక్ట్. మిగతా రాష్ట్రంలో చాలా వరకు క్లారిటీ వచ్చేసింది ప్రజలకి. కడప ప్రజలకి క్లారిటీ వచ్చిందా లేదా అనేది ఇంకా కొంచెం డౌటే ఇప్పటికి ఇంకా కొంచెం. సో మీరు ఇంకా 6 రోజులు ఉంది కనుక మీరు ఎంత మార్పు తీసుకురాగలరు ఏంటనేది మీ శక్తి సామర్థ్యాలను బట్టి ఉంటుంది, ఆ మనుషుల ధోరణుల మనస్తత్వాలను బట్టి ఉంటుంది. మనుషులు ఎస్, రెండు కరెక్టే. కానీ ఇంకొకటి ఆలోచించాల్సింది, ఇక్కడ పోరాడేది న్యాయం కోసం. మాకు షర్మిలకు కానీ నాకు కానీ ఇద్దరికి పవర్ లేదు, లిమిటెడ్ రిసోర్సెస్. అన్ని రిసోర్సెస్ లేకుండా చేయాలంటే ఇది అంత సులభమైన పని. డెఫినెట్ గా మీరు చేస్తుంది ఇట్ ఈస్ హెర్క్యులస్ ఫైట్ అండి. మామూలు వాళ్ళు అయితే సాధ్యం కాదు. అందరి ఇళ్ళకి పోవడం కష్టము. ఆ మొండి విత్తనాలే మీరు కూడా. వేరే వాళ్ళు అయితే కనుక ఈ పాటకి ఎక్కడో సర్దుకునే వాళ్ళు అంటుంటూనే మనకు వచ్చి ఎందుకు అసలు అక్కడ ఒక చిన్న డౌట్, ఈ ప్రాసెస్లో మిమ్మల్ని ఎందుకు సునీత నీకు ఇంత గొడవ, ఇంత పట్టుదల ఎందుకు, ఏంటి అందరూ పవర్ ఉంది, జగన్ దగ్గరికి వెళ్ళి లాపాడుతున్నారు, నువ్వు కూడా చేసుకోవచ్చు అని ఎవరు చెప్పలేదా? చేసుకోవచ్చు అని చెప్పలేదు. ఎందుకు ఇట్లా చేస్తున్నావు, నీకు లైఫ్ ఉంది, నీ కెరియర్ పాడు చేసుకుంటున్నావు, పిల్లల్ని అఫెక్ట్ చేస్తున్నావు, ఫ్యామిలీ అఫెక్ట్ అవుతుంది, ఎందుకు అదంతా చేస్తున్నావు, వదిలేసేయి అని మాత్రం చాలాసార్లు చెప్పారు. బంధువులు ఫ్రెండ్స్ అందరూ, చాలా మంది. పర్వాలేదు చెయ్యి, నీకెందుకు, ఏదైతే అదే అవుతుందని చెప్పిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ మంది. తర్వాత ఒక లెవెల్కి వచ్చాక ప్రాబ్లీ చార్జ్ షీట్స్ అన్ని ఫైల్ అయినాక ఇంతవరకు వచ్చింది కదా, ఇంకా సంతోషం, అచీవ్ అయింది, నువ్వు అనుకున్నది అయ్యింది కదా, ఇంకా చాలు కదా అది కూడా అన్నారు. ఓకే, సేమ్ పీపులా? ఏది వద్దు అని చెప్పిన వాళ్ళు కూడా అన్నారు, ఎంకరేజ్ చేసిన వాళ్ళు కూడా అన్నారు, ఇంకా నీకు వచ్చింది కదా, అయిపోయింది కదా దీంతో ఇక చాలే అని చెప్పి. కానీ మీది టిల్ లాస్ట్ మినిట్ అంటే వన్ డే అట్ ఎ టైం. అదే అది మీకు కావాల్సింది ఏంటంటే ఫైనల్ జస్టిస్. సో నాకు కావాల్సింది చేంజ్ ఇన్ సొసైటీ. చేంజ్ ఇన్ సొసైటీ అంటే నెక్స్ట్ ఫైనల్ జస్టిస్ రావాలి. ఇప్పుడు చేంజ్ అని కూడా కాదు ఇక్కడ.
సొసైటీకే ఒక ఇదే ఇప్పుడు ఇందాకే ఒక అతను అడిగాడు గుంటూరు నుంచి ఆవేశపడుతున్నట్టు అసలు ఏంటిది ఆయనకి ఏంటి ఆవేశంలో వల్ల మాట అది స్పీడ్ అయిపోయింది. కానీ ఇప్పుడు సపోజ్ మీరు కాడి బారేసో లేకపోతే మీకు ఇంత చేసిన తర్వాత కూడా న్యాయం జరగలేదనుకోండి, ఇక రేపటి నుంచి ఏంటంటే ఎవరైనా సరే ఏదైనా జరిగితే ఇక ఏదో అయిపోయింది అని చెప్పి సొంత కుటుంబ సభ్యులే బ్లడ్ రిలేషన్ కూడా కాంప్రమైజ్ అయ్యి డబ్బులు పంచుకునేప్పుడు ఆల్రెడీ కొన్ని ఇన్సిడెంట్లు చూస్తున్నాం, డబ్బులు తీసేసుకుంటున్నారు, మర్డర్ అయిపోయింది కదా తీసుకెళ్ళండి ఏర్పాట్లు చేసుకోండి అనే పరిస్థితికి వచ్చేసింది. అది కడపలో చాలా ఎక్కువ. మీకు మరీ అది సో పోయినట్టు కోసం ఎందుకు ఏడుస్తారా, డబ్బులు ఇస్తారంటే తీసుకోండి అనే పరిస్థితి. సో బహుశా మీరు కూడా అట్లా చేసి చాలా చాలా పూర్ ఫ్యామిలీస్ లో ఏం చేస్తున్నారు, చనిపోయాడు కదా వాళ్ళకి ఏదైనా ఉద్యోగం ఇవ్వడం, కొంచెం డబ్బులు ఇవ్వడము, పాపం వాళ్ళు కూడా ఏం చేయలేరు. నేను ఈ మధ్య నా ప్రచారంలో మాకు పాతకాలంలో మా ఫాదర్ ఇన్ లా యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండేటప్పుడు కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, అట్లా ఒక ఆమె కనపడింది. ఏమమ్మా ఎలా ఉన్నావు అంటే ఆమె చాలా బాధతో చెప్పింది, సార్ నేను ఈ మధ్యనే మా కొడుకు చనిపోయాడు, చిన్న బేబీ, ఇంకా వాళ్ళ కోడలు ప్రెగ్నెంట్గా ఉండింది అనుకుంటాను చనిపోయినప్పుడు. ఏమైందమ్మా అంటే సార్ నేను అప్పులుంటే కొన్ని తీర్చుకోవడానికి కోసమని కువైట్కి వెళ్ళినాను, అన్ని అప్పులన్నీ తీర్చేసాను, లాస్ట్ 50,000 ఎంతో డబ్బులు అది కూడా పంపించేసి ఎవరికి అప్పులు ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చినామని పంపిస్తే అవతల వాళ్ళు గొడవ పెట్టుకొని రివాల్వర్తో కాల్ చంపేశారు సార్. చిన్న కోడలు చూడండి సార్, చిన్న పిల్ల, ఎట్లా బతకాలి సార్ మేము అంటే మరి ఇప్పుడు ఏం చేస్తున్నామమ్మా అని అడిగారు. ఆమె నాకు వీళ్ళే ఇప్పుడు ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళే నాకు ఒక ఉద్యోగం ఇప్పించారు సార్ అన్న, ఏదో స్వీపర్ ఉద్యోగం. చంపింది ఎవరు అంటే భరత్ యాదవ్. భరత్ యాదవ్ ఎవరు, మా కేసులో పూర్తిగా అన్ని విషయాలు తెలిసినోడు, దస్తగిరితో ఢిల్లీకి వెళ్ళినాడు, వ్యతిరేకంగా నా గురించి మీ జగనన్న ఛానల్లో కూర్చొని మాట్లాడినోడు, నేను గంగిరెడ్డికి డబ్బులు ఇచ్చి పని చేయించానని సిబిఐకి డైరెక్టర్కే లెటర్ రాసినవాడు. వాడు ఊర్లో అన్ని దందాలు చేస్తున్నాడు, చాలా మంది గ్రీవెన్సెస్తో పోతే వాడికి ఏదో వాళ్ళకు నచ్చ చెప్పి ఏదో మేనేజ్ చేస్తున్నారు. కానీ గన్ను వరకు వచ్చేసి వాళ్ళు అంటే జరిగింది ఏంటంటే ఈ గన్ను వాళ్ళకి ఏదో విధంగా వీడిని గన్ లైసెన్స్ ఎందుకు ఇచ్చారు, సపోజ్లీ జర్నలిస్ట్ ఎందుకు గన్ లైసెన్స్, వాడిని ఎలాగోలాగా ప్లీజ్ చేయాలి కాబట్టి. ఎందుకంటే చాలా మంది ఉన్నారండి అక్కడ ఈ మర్డర్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు. అది ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉంటుంది, దాన్ని బట్టి చేస్తూ ఉంటారు వీళ్ళు. అక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే డైరెక్ట్గా ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళే మనుషులు చంపేసి హార్డ్లీ 1 month 2 months జైల్లో ఉంటారు, బయటకు వచ్చేసి మళ్ళీ దందాలు చేస్తున్నారు. ఇక అది నిరంతర ప్రక్రియ. కానీ అన్ని చోట్ల మారింది. ఈ పులివెందులలో ఎందుకు ఇంకా దరిద్రం అది ఎట్లాగే వచ్చింది? అది ఇప్పుడు ఇంతకుముందు కర్నూలు అనుకునేవాళ్ళు, ఆళ్ళగడ్డ ప్రాంతాలు ఇప్పుడు తగ్గిపోయింది చాలా. అసలు ఫ్యాక్షనిజం అనేది ఆల్మోస్ట్ జీరో అయిపోతుంది అక్కడ. అనంతపూర్ కానీ ఇక్కడ ఇంకా పులివెందులు అంటే ఏమిటో అది వ్యవస్థీకృతం చేస్తామంటాం కదా, వ్యవస్థీకృతమే. అది యాక్చువల్గా చెప్పాలంటే అంటే 1-2 కుటుంబాల ఆధిపత్యం వల్ల వచ్చిన సమస్యలు ఇవన్నీ. మోడస్ ఆపరాండి. నిన్న ఒక పల్లెకి వెళ్ళాను. పల్లెకి వెళ్ళే ముందే ఒక వ్యక్తి ఆయన ఏంటంటే ఇట్లనే ఫ్యాక్షన్లోనే ఆయన వాళ్ళల్లో ఒక మనిషిని చనిపోయాడు. అది కూడా మా వర్గం వాళ్ళే చేస్తారు. నేను యాక్చువల్గా క్షమాపణ చెప్పాల్సి వచ్చింది ఆయనకు. అది సరే. ఇప్పుడు కానీ ఒకటమ్మా, నువ్వు ఒకటి చెప్పు నాకు. జగన్కి రాజశేఖర రెడ్డి బతికున్నప్పుడే జగన్కి మీ నాన్నకి అంటే అప్పటి ఎంపీగా ఉన్న వివేకానికి మధ్య విభేదాలు వచ్చాయి అనేది ఆనాటి కాంగ్రెస్ నాయకులు, ప్రముఖంగా ఉన్న కాంగ్రెస్ నాయకుల సమాచారం. ఆ ప్రాసెస్లో అంటే వివేకాతో రాజీనామా చేయమని జగన్ అడగటం, ఆ క్రమంలోనే ఆయన కాదనంటే జగన్ కొట్టాడని చెంప మీద. అది కూడా నేను కూడా విన్నాను. మొదట్లయితే నేను నమ్మలేదు. బట్ ఈ మధ్య కాలంలో
ఢిల్లీలో చాలా మందిని అదే కలుస్తున్నారు. అంటున్నా. ఒకరు చాలా సీనియర్ పర్సన్, పేరు చెప్పలేను, చెప్పారు అప్పట్లో 2004 టైంలో స్పీకర్ సోమనాథ్ చటర్జీ సోమనాథ్ చటర్జీ ఆయన చెప్పారంట, వివేకానంద రెడ్డి వచ్చినప్పుడు కంటి చుట్టూ there was అది బ్రూజెస్ బ్రూసెస్ లాగా ఉన్నాయి అని చెప్పారంట. ఇది లెటర్ ఇవ్వడానికి వచ్చినప్పుడు రిజిగ్నేషన్ లెటర్. రిసిగ్నేషన్ లెటర్ ఇవ్వడానికి వెళ్తే తీసుకోనని చెప్తే అద్దాలు తీసి చూపించాడంట. ఓకే, అండర్స్టాండ్ మై పొజిషన్. ఇంకేం మాట్లాడుకుంటా. దట్ ఈస్ వాట్ దట్ స్పీక్స్ వాల్యూమ్స్. అంతకంటే నాకు తెలియదు. అవునా, మీకు అసలు అది తర్వాత కూడా మీ దగ్గర ఎప్పుడు ఆయన చెప్పలేదా? ఆయన చాలా తక్కువ మాట్లాడతారు. ఆయనకు ఇబ్బంది పడే విషయాలు ఏవి మాట్లాడరు. ఆయన ఎప్పుడు అవతల వాళ్ళని ఎట్లా ఆనందపరచాలి. కనీసం వాళ్ళ అన్నకన్నా చెప్పుకున్నాడా? అప్పుడు చెప్పుకోలే. తెలీదు మీకు. అంటే మీరంటే మీరు ప్రొఫెషన్లో బిజీగా ఉన్నావు అప్పుడు. మేము అమెరికాలో ఉండేవాళ్ళం. ఓ అప్పుడా, అసలు నువ్వు కూడా ఇక్కడ లేవు. సో అందుకని మీకు అసలు పెద్ద అదిగాక అసలు ఇదంతా బియాండ్ ఇమాజినేషన్ కదా, మీ అందరికీ ఊహించున్నాడు కదా. సో ఓకే, సరే, అది జరిగింది, అది అయిపోయింది, అది ఇప్పుడు తెలుస్తోంది మీకు అనుకోండి. మీ నాన్ననే కొట్టాడనేది మీకు ఇప్పుడు వేరే రూపంలో తెలిసినప్పుడు, సో ఇందాక చెప్పినట్టు కొంత వెల్ విషెస్ కూడా చెప్పారు అన్నావు కదా, ఇక ఛార్జ్ షీట్ దాకా వచ్చావు కదా, ఇక సరిపెట్టేద్దామని. ఇప్పుడు అది ఎక్కడ కూడా మీరు కాకుండా ఎన్నికల బరిలోకి దిగి డైరెక్ట్గా జగన్ ఛాలెంజ్ చేస్తున్నారు. ప్లస్ భారత్ని కూడా నాకు తెలిసి, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి తన గురించి విమర్శించినా సహిస్తాడు, కానీ తన భార్యని ఏమన్నా విమర్శిస్తే బహిరంగంగా అస్సలు సహించడని అంటారు. నిజమేనా? నాకు ఐ డోంట్ నో హిమ్ దట్ మచ్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్. ఓకే, అంత జగనన్నతో అంత ఇంటరాక్షన్ ఉంటే కదా నాకు అర్థమయ్యేది ఆయన ఒపీనియన్. నాకైతే పర్సనల్గా అయితే తెలియదు. బట్ భారతి నేను యాక్చువల్గా నేను స్టేట్స్ నుంచి వచ్చాక బాగానే క్లోజ్గా ఉండేవాళ్ళం. బికాస్ తను ఇక్కడే ఉండేది, షర్మిల కన్నా బెంగళూరులో ఉండేది, భారతి ఇక్కడే ఉండేది. పిల్లలు సేమ్ ఏజ్ గ్రూప్. భారతి పిల్లలు, నా కూతురు భారతి కూతురు 1 year స్కూల్లో నా కూతురు 1 year పెద్ద భారతి కూతురు కంటే. సో నేను స్కూల్ గురించి కూడా అడ్వైస్ చేసేదాన్ని, కాలేజెస్ గురించి అడ్వైస్ చేసేదాన్ని, వాళ్ళకి మెడికల్ ఇష్యూస్ ఉంటే అడ్వైస్ చేసేదాన్ని. సో భారతి నేనైతే బాగానే ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళం. ఇన్ఫ్యాక్ట్ 2017లో ఎమ్మెల్సీలో ఓడిపోయినప్పుడు కూడా వాళ్ళే ఓడించారు అని చెప్పి తీసుకెళ్లి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది భారతికి మాత్రమే, ఇంకెవ్వరికి చెప్పలేదు. అంత నమ్మేవు. నాన్న చనిపోయాక ఇంటికి వచ్చి నేనేం చేసినా సజ్జల రామకృష్ణారెడ్డితో కన్సల్ట్ అయ్యి డిస్కస్ చేసి చెయ్యి అంటే కూడా నమ్మాను. అంతే. ఓకే, అదే వెరీ ఎక్స్పెన్సివ్ లెసన్ అనుకోండి. ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో జరుగుతుండేది మేమైతే న్యాయ పోరాటం, పర్టికులర్లీ సునీత మాకు ఏ పార్టీకి సంబంధం లేదు. అవును, కాంగ్రెస్ పార్టీ అనేది జస్ట్ హస్తం గుర్తు ఒక ప్లాట్ఫామ్ అంతే. అది ఇప్పుడు షర్మిల ఎంచుకున్నది, అంతకు మించి మాకేం కనెక్షన్ లేదు. షర్మిల ఏమో వాళ్ళ అన్నతో పోరాటం చేస్తుంది, మీరేమో న్యాయం కోసం పోరాడుతున్నారు. సో మీరిద్దరూ ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఇంత నేరేషన్ ఇవన్నీ బయట ఇప్పుడు దాకా చూసినవి విన్నవి అన్నీ లింక్ చేసుకుంటే జగన్కి వ్యతిరేకంగా, జగన్ చేసిన అన్యాయానికి వ్యతిరేకంగా అదొక అన్యాయం, షర్మిల తనకు జరిగిన అన్యాయం వేరు, షర్మిల విషయంలో మీ విషయంలో జరుగుతున్న అన్యాయం వేరు. అతను పాత్ర ఉందా లేదా పక్కన పెట్టినా అట్లీస్ట్ నిందితులను కాపాడుతున్నాడు అనేదే కదా, అది డీజీపీ దగ్గర నుంచి వచ్చింది కదా ఇన్ఫర్మేషన్. సో మీ ద్వారా మా అప్పీల్ ఏమంటే ప్రజలకి ఇది ఒక పార్టీకి సంబంధించింది కాదు, కేవలం న్యాయం గురించి. మాకు న్యాయం కావాలి, చాలా మందికి కూడా న్యాయం కావాలి, చాలా మంది బాధితులు న్యాయం మీద నమ్మకం కలగాలి, న్యాయం మీద నమ్మకం కలగాలి, మెయిన్ అది అసలు. కాబట్టి
వైసీపీ వాళ్ళైనా కాంగ్రెస్ వాళ్ళైనా కటింగ్ TDP, అక్రాస్ ది పార్టీ లైన్స్. అసలు పార్టీలకు సంబంధం లేకుండా మాకు సాయం చేయండి. ఈ ఒక్క కడప వరకు అన్న అట్లీస్ట్ అంతేనా? అవినాష్ సిబిఐ ఛార్జ్షీట్ ప్రకారం నిందితుడు. ఉమ్. నిందితులకు ఓటు వేయద్దు. అదే నేను అనేది. కడప ఎంపీ వరకు అయితే ఉమ్. షర్మిలాకు ఓటు వేయకుండా ఎవరికి వేసినా ఐ థింక్ చాలా తెలుగుదేశం మంది కానీ ఇంకా ఎవరన్నా కానీ ఎవరికి వేసినా independent గా. కానీ అది అవినాష్కి హెల్ప్ అవుతుంది. ఉమ్. సో నాకు ఎవరి మీద కోపాలు ఏమీ లేవు, బట్ ఉమ్. న్యాయం పక్కన ఉండాలంటే ఉమ్. ఈ ఎలక్షన్లో కడప ఎంపీ వరకు షర్మిలాకు మాత్రమే ఓటు వేయాలి, ఇంకెవరికి సో అతను ఓడిపోవాలంటే, అతను ఓడిపోవాలి. ముద్దాయి ఓడిపోవాలంటే, నేరస్తుడు ఓడిపోవాలంటే ఇంకా ఎవరికి వేసినా కూడా ఆ హెల్ప్ వచ్చేది అవినాష్కి, నేరస్తునికి. ఓకే, దిస్ ఇస్ యువర్ ఫైనల్ అపీల్ టు కడప ఓటర్స్. Yes. కరెక్ట్. పర్టికులర్లీ టీడీపీ ఓటర్స్కి, ఎందుకంటే ఇప్పుడు సర్వేలలో చూస్తుంటే షర్మిల అవినాష్ నెక్కున్నారు. అదే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే పోలరైజేషన్ వచ్చినప్పుడు యాక్చువల్గా మీరు అప్పీల్ చేసినా చేయకపోయినా కానీ పోలరైజేషన్ వచ్చేసినప్పుడు ఏంటంటే ఇప్పుడు మీ తరపున ఇట్లా మీ అన్యాయం జరిగింది అనే దాన్ని నమ్మితే ఏంటంటే ఈ 3వ వాడు 4వ వాడు 5వ వాడు వెళ్ళిపోతారండి, పక్కకి వెళ్ళిపోతారు, తోసేవతలు పారేస్తారు జనం, వెళ్ళిపోతారు. ఆ పోలరైజేషన్ ఎటు అనుకుంటే అటే వెళ్ళిపోతారు. సో మీకైతే ప్రస్తుతానికి ఆ నమ్మకం ఉందా? ఈ 10 రోజుల ప్రచారంలో ఇంకా 6 రోజులు, 6 కాదు 5 రోజులు ఉంటుంది ఇంకా ప్రచారం చేయడానికి. నాకైతే నమ్మకం ఉంది, ఉమ్. ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది, ఉమ్. న్యాయం గెలుస్తుంది. సో న్యాయం. ఇన్ఫాక్ట్ వన్ మోర్ థింగ్, ఉమ్. వాళ్ళు ఎట్లా ఉన్నారంటే అవినాష్ ఎక్కడ కానీ పబ్లిక్ లో మాట్లాడేది కనిపించట్లేదు, మీడియాలో కనిపించట్లేదు, అంత భయపడుతున్నారు. ఉమ్. ఓకే, అవినాష్ కోసం ఎవరు క్యాంపెయిన్ కూడా చేయడం లేదు. వైసీపీకి వేయండి అంటే అంటున్నారు, వాళ్ళు అవినాష్ ఒకటి కోసం వేయరు. అంటుంటారు విచిత్రంగా సజ్జలు కానీ, మా ఓటర్లు వేర్లే అంటారు. అదేంటో అర్థం కాదు అసలు. వాళ్ళ ఓటర్లు ఎక్కడి నుంచి వస్తారు, చంద్రమండలం నుంచి వస్తారు, ఎక్కడి నుంచి వస్తారో తెలియదు, అదే వాళ్ళు కదా. సో వాళ్ళు మరి మేబీ అది వాళ్ళు వేరే ఇంకేదన్నా వ్యూహాలు ఉన్నాయో ఎత్తుగళ్ళు ఉన్నాయో మనకైతే తెలీదు. బట్ మీకు తెలిసిన దాని ప్రకారం న్యాయం గెలుస్తుంది. ఉమ్. అండ్ ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ ఒకటే, ఉమ్. న్యాయం వైపు సపోర్ట్ చేయండి, మ్మ్. నిందితులకు ఓటు వేయకండి, న్యాయాన్ని గెలిపించండి. భయం ఉంటే న్యాయం ఇప్పుడు మీకు నీకు పోలింగ్ బూత్ లేకి వెళ్ళాక ఉమ్. నువ్వు ఎవరికి ఓటు వేస్తావో ఎవరికి తెలియదు. ఈ రోజు పులివెందల్లో కానీ కడపలో కానీ విపరీతమైన భయం ఒకటి ఉంది. ఉమ్. నేను బయటకు వచ్చి చెప్పలేను, ఉమ్. నేను ఇంకొకరికి చెప్పలేను ఓటు వేయడానికి, కానీ నేను వేస్తానని ప్రతి ఒక్కరు చెప్తారు. అంత చాలు. సో పోలింగ్ బూత్ లో నువ్వు లోపల ఉన్నప్పుడు నీవు ఎవరికి ఓటు వేస్తున్నావు నీకు మాత్రమే తెలుసు. రిజల్ట్స్ వచ్చాక అందరూ సపోర్ట్ చేస్తారు, Yes. ఎవరినని టార్గెట్ చేయగలుగుతారు. కరెక్ట్. అంతే. ఓకే, చూద్దాం. ఇంకెంత 1 వీక్ కాకపోతే కౌంటింగ్ అవడానికి ఇంకా 1 నెల పడుతుంది అనుకోండి దగ్గర. సో అంత భయంలో ఎందుకు బ్రతకాలా? అంటే మీకు నాకు ఉన్నట్టు అందరికీ ఉండదు కదా అది. పర్టికులర్లీ ఊర్లలో ఉంటారు. ఇప్పుడు వాళ్ళు అంటే ఒక్కొక్కళ్ళ మైండ్ సెట్ అంతే. ఇప్పుడు ఇందాక చెప్పారు ఆ భరత్ యాదవ్ ఎవరినో చంపేశాడని, మరి అప్పుడు వాడితో తెగబడగలిగారా? వాళ్ళు ఇచ్చిన పిచ్చి ఉద్యోగమే చేసి బతుకుతున్నారు కదా. సో ఎంతమందిని ఫైట్ చేయగలరు? ఇప్పుడు మీరైనా ఈ సిస్టంలో ఇంకా మంచి మిగిలి ఉంది కనుక చేయగలుగుతున్నారు. సిస్టమ్ లో మంచి మిగిలింది, ఇంకా మిగిలి ఉంది కనుక 4 పక్కల నుంచి ఏదో తృణం పనం, అంటే డబ్బుని కాదు, ఒక మాట సహాయం కానీ ఇంకో రకమైన సహాయం కానీ ఒక ఏదో రూపంలో రెస్క్యూ కోసం. ఎందుకంటే ఇంకా ఉంది, ఆశ ఉంది మనుషులకి. ఏంటంటే ఓకే ఇట్లాంటి వాళ్ళు ఉండాలి, సునీత లాంటి వాళ్ళు ఉండాలి అనే ఒక భావన ఉంది కనుక అందుకని చూద్దాం. మంచి ఇంకా పూర్తిగా చచ్చిపోలేదు. సో మీరు మీ ఆశ నెరవేరుతుందని, మీకు న్యాయం జరుగుతుందని ఫైనల్గా ఎప్పటికప్పుడు అది కోర్టు న్యాయ వ్యవస్థ కూడా అంటుంది కదా, ఆలస్యమైనా న్యాయమే. ఇప్పటికి కానూన్ కాదు బౌత్ లంబ అంటారు కదా. చూద్దాం ఎంత లంబాను, అందనంత లంబం అయితే ఉండవు కదా, ఎక్కడో దగ్గర అందాలి కదా, అంతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. థ్యాంక్ యూ.